15వ శ్లోకంలో ఏమో సర్వస్య చాహం వృద్ధి సన్నివిష్టో మత్తః స్మృతి జ్ఞానమపోహనంచ వేదైచ సర్వైరహమేవ వేద్యో వేదాంత కృద్వేద విదేవ చాహం అన్నాడు. సకల జీవరాశుల యొక్క అంతరంగాలలో హృదయాంతరంగంలో హృదయ కమలంలో నేనే ఉన్నాను. సకల జీవరాశుల యొక్క సకల భావ సంఘటనలన్నీ కూడాను నా వల్లనే కలుగుతున్నాయి. మత్తః స్మృతి జ్ఞానమపోహనంచ అంటూ వేదాల ద్వారా తెలుసుకోదగిన వాడను నేనే, వేదాంత వేత్తను నేనే, వేదాంత కర్తను నేనే, వేదాంతానికి ఆది అంత్యములు నేనే, ఆ వేదాంతాన్ని సృష్టించింది నేనే, వేదాలను కూడా ప్రోక్తం చేసింది నేనే, సర్వము నా నుంచే జరుగుచున్నది అని భగవంతుడు సర్వం సహా చక్రవర్తి నేనే అని చెప్తున్నాడు. ఇక్కడ వచ్చేసి ఓ అర్జున, ద్వావిమౌ పురుషౌ లోకే, ఈ లోకంలో ఇద్దరు పురుషులు ఉన్నారయ్యా అంటున్నాడు. మామూలుగా అయితే ముగ్గురు పురుషులు ఉన్నారు. ఇక్కడ అవగాహన సౌలభ్యం నిమిత్తమై ఇద్దరు పురుషుల గురించి ఈ శ్లోకంలో చెప్పి మూడవ పురుషుని గురించి తర్వాత శ్లోకంలో చెప్తాడు భగవంతుడు. ఈ లోకంలో ద్వావిమౌ పురుషౌ లోకే, ఇద్దరు పురుషులు ఈ లోకంలో ఉన్నారు. వాళ్ళెవరు అంటే క్షరశ్చాక్షర ఏవచ, క్షరుడు క్షర పురుషుడు అక్షర పురుషుడు అని ఇద్దరు ఉన్నారు. క్షర పురుషుడు అక్షర పురుషుడు అని ఇద్దరు ఉన్నారు. క్షరము అంటే ఏమి? క్షరము అంటే నశించేది. అక్షరము అంటే నాశనం లేనిది, నశింపరాని, నశింపనిది, ఎప్పటికీ నశించనిది అని అర్థం అక్షరము అంటే. ఇక్కడ క్షర పురుషుడు ఒకరు, అక్షర పురుషుడు అని ఇద్దరు ఉన్నారని చెప్పేసి భగవంతుడు చెప్తున్నాడు. ఇక్కడ క్షర సర్వాణి భూతాని, క్షర పురుషుడు అంటే సకల జీవరాశులు క్షర పురుషుడు అంటున్నారు. ఇక్కడ కూడస్థో అక్షర ఉచ్యతే, క్షర పురుషుడు అంటే నశించేటటువంటి దేహాలు క్షరపురుషుడు అని. ఇక్కడ క్షరపురుషుడు అంటే నశించేటటువంటి దేహాలు, వస్తువాహనాలు, ఇవన్నీ నేనే అని అభిమానించేటువంటి వారిని క్షరపురుషుడు అంటారు. అంటే దేహాన్ని మరియు దేహ సంబంధమైన వాటిని మరియు ఈ ప్రపంచంలో ఉండేటువంటి నశించే వాటిని అభిమానించేవాడు క్షరపురుషుడు. అర్థమవుతుంది కదా? దేహాన్ని అభిమానించే వాడిని షార్ట్ కట్ లో చెప్పుకున్న దేహాభిమాని క్షరపురుషుడు. దేహమే నేననుకొని అభిమానిస్తూ ఉంటాడు, వాడు క్షరపురుషుడు. క్షరసర్వాణి భూతాని, నశించేటువంటి సకల జీవరాశుల అభిమాని క్షరపురుషుడు. కూడస్థో అక్షర ఉచ్యతే, ఈ నశించే దేహాల్లో ఉంటూ ఉండి కూడాను నశించకుండా ఉండేటువంటి వాడు అక్షర పురుషుడు, కూటస్థుడు. కూటస్థం అంటే శాశ్వతమైనది, ఎప్పటికీ నశించినటువంటిది. ఎప్పటికీ నశించకుండా ఉండేటటువంటిది కూటస్థం అంటారు. ఇంకా మనం లోతుగా కాస్త డీప్ గా అర్థమయ్యేటట్టు చెప్పుకోవాలంటే, మనస్సే నేను, జీవుడైనటువంటి జీవాత్మనే నేను, మనోశరీరమే నేను అని అభిమానించేటువంటి వాడు అక్షర పురుషుడు. అర్థమైంది కదా? అర్థం కాకపోతే మళ్ళీ రిపీటెడ్ గా అడగండి, ఇదంతా సులభంగా బుర్రకెక్కదు. క్షరపురుషుడు అంటే దేహమే నేను అని అభిమానించేవాడు క్షరపురుషుడు. అక్షర పురుషుడు అంటే మనస్సే నేను అని అభిమానించేవాడు అక్షర పురుషుడు. మనకు 3 దేహాలు ఉన్నాయని చెప్పాను. ఒకరేమో స్థూల దేహం, స్థూల శరీరం. 2 మనోశరీరం లేదా సూక్ష్మ శరీరం. 3 కారణ శరీరం. అదే ఇక్కడ
క్షర అక్షర క్షర పురుషుడు, అక్షర పురుషుడు, ఉత్తమ పురుషుడు అని ప్రతి ఒక్క సార్ దేహములోనూ అక్షర అంటే చెప్పండి సార్, రాసుకుంటాను. రాసుకోండి. అక్షరుడు అంటే సూక్ష్మ శరీరాన్ని నేనే అని అభిమానించేవాడు. సూక్ష్మ శరీరం అంటే మనోశరీరం, మనోశరీరం అంటే జీవుడు లేదా మనస్సు అని. మనకు 3 శరీరాలు ఉన్నాయని చెప్పాను, వరుసగా రాసుకోండి. స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము. స్థూల శరీరం అంటే దేహము. స్థూల, సూక్ష్మ, కారణ అనే 3 దేహాలు ఉన్నాయని చెప్పాము. గతంలోనే రాసుకున్నారు, కానీ రాసుకునే వాళ్ళు ఇప్పుడు రాసుకోండి. ప్రతి ఒక్క శరీరంలో, మానవ శరీరమే కాదు, చెట్టులో కూడాను ఉంటుంది, ఇతర ప్రాణికోట్లన్నిట్లోనూ ఉంటుంది, జీవమున్న వాటి అన్నిట్లోనూ ఉంటుంది. స్థూల శరీరము అంటే దేహము, కనపడేటటువంటి దేహం. సూక్ష్మ శరీరము అంటే మనస్సు అని, మనోశరీరం అని, జీవాత్మ అని, జీవుడు అని పేర్లు, పర్యాయ పదాలు అవి. సూక్ష్మ శరీరానికే మారు పేర్లు. సూక్ష్మ శరీరాన్ని ఏమంటారు? మనస్సు అని, మనోశరీరం అని, జీవాత్మ అని, జీవుడు అని, ప్రేతము అని, పిశాచము అని కూడా అంటారు. పిశాచ రూపం ధరిస్తాయి, ప్రేత రూపము ధరిస్తాయి. ఇవే మారేది. చనిపోతే ఆకస్మికంగా యాక్సిడెంట్ రూపంలోనో ఆత్మహత్య చేసుకుని చనిపోతే ప్రేతముగా లేదా పిశాచంగా మారేది ఈ శరీరమే. స్థూల శరీరం నశించిపోయి ఉంటుంది కదా, 3 రోజులు పెడితే చాలు, 4వ రోజుగా పగిలిపోతుంది అది. ఏ విధంగా తీస్తుంది? అవును. ఆకస్మికంగా మరణిస్తున్నారు. వాళ్ళ ఆయుష్ దాదాపుగా 70 ఏళ్ళు ఉందనుకున్నాం. వాళ్ళు చేసినటువంటి పొరపాట్ల వల్లనో లేదా ఇతరుల యొక్క చేతబడుల వల్లనో మధ్యలోనే దేహం పోగొట్టచ్చు. యాక్సిడెంట్ అయిందంటే చాలు, మధ్యలోనే దేహం పోతుంది. దేహం కోల్పోయినాడు, కాలో చేయకపోతే ఏం కాదు, ఏకంగా మొత్తం ప్రాణమే పోయింది అనుకోండి, దేహం కోల్పోయినాడు, తిరిగి దేహంలో ప్రవేశించడం కష్టం, నుగ్గు అయిపోయింది దేహం. అటువంటి దేహం అది ఆత్మహత్యతో దీనికి సంబంధం పెట్టద్దండి. ఆత్మహత్య అయినా పిశాచం కావాల్సిందే, యాక్సిడెంటల్ గా చనిపోయినా పిశాచం కావాల్సిందే. చెప్తున్నా కదా, వాళ్ళ ఆయుష్ రాతలో 80 ఏళ్ళలో 70 ఏళ్ళలో ఉంది. 30 ఏళ్ళకి యాక్సిడెంట్ అయిపోయినాడు, దేహం కోల్పోయినాడు. దేహం కోల్పోతే ఇప్పుడు 80 ఏళ్ళు అనుకుందాం, 30 ఏళ్ళకి యాక్సిడెంట్ అయి దేహం కోల్పోయినాడు. మిగతా 50 ఏళ్ళు పైకి పోనీకి లేదు దారి, ఇక్కడిక్కడ సంచరించాల్సిందే ఆ 50 ఏళ్ళు కూడా. ఆకలి దప్పులతో అలమటిస్తూ, తినడానికి దేహం లేదు, ఆకలి ఉంటుంది, అనుభవం ఉంటుంది, దాహం ఉంటుంది, కానీ దేహం లేదు తాగడానికి. త్రాగాలంటే దేహం ఉండాలి. ఆ విధంగా వాడు అట్లీస్ట్ తిరగాల్సిందే ఆకాశంలో, భూతమై పిశాచమై. సగరులు ఉన్నారు కదా, సగరులు ఎవరు? సగర మహారాజు కుమారులు 60,000 మంది. ఆ సగరుడు దేశక్షేమం కోసమై సగరుడు అనేటువంటి చక్రవర్తి శ్రీరామచంద్రుని యొక్క వంశంలో పూర్వీకుడు, చాలా పూర్వీకుడు, సూర్యవంశపు రాజు. అతని కొడుకు అసమంజసుడు అని కూడా ఉన్నాడు. పెద్ద భార్యకో చిన్న భార్యకో పుడతాడు, సరి గుర్తులేదు. 2 భార్యలు అతనికి.
ఇంకో భార్యకు ఋషి యొక్క అనుగ్రహంతో ఒక సొరకాయ పుడుతుంది ఒక ఒక భార్యకి. ఆ సొరకాయ లాగా ఒకటి పుడుతుంది. దాని నుంచి దాదాపుగా 60,000 మంది పుట్టుకొని వస్తారు. 60,000 మంది కొడుకులు కుప్పలు కుప్పలుగా పుట్టుకొని వస్తారు. 60 మంది కొడుకులకు సగరులు అని పేరు. లోకంలో దేశంలో అప్పుడు కరువు కాటకాలు వస్తే అశ్వమేధయాగం చేస్తే కరువు నశిస్తుందని చెబితే పురోహితులు ఆ సగరుడు అశ్వమేధయాగం చేస్తాడు. అశ్వమేధయాగం చేస్తున్నప్పుడు అశ్వాన్ని విడిచిపెడతారు. అప్పుడు ఇంద్రుడు ఊరుకొండకుండా ఆ అశ్వాన్ని పట్టి బంధించి తీసుకుని వెళ్ళి పాతాళ లోకంలో ఉండేటువంటి కపిల మహర్షి ఆశ్రమంలో కట్టేసినాడు. పాతాళ లోకంలో కపిల మహర్షి తపస్సు చేసుకుంటూ ఉంటే ఆయన ఆశ్రమంలో కట్టేసినాడు ఆ అశ్వాన్ని. అశ్వం కనపరాలేదని చెప్పేసి తండ్రి ఆదేశించినాడు సగరులకు. సగరులు వెతుకుతూ వెతుకుతూ అన్ని లోకాలు తిరిగి పాతాళ లోకంలో నేను తెలుసుకొని పాతాళ లోకంలోకి పోవడం కోసము గుణపాలు తెచ్చి భూమిని త్రవ్వినారు. భూమిని త్రవ్వుకుంటూ పోతే వాళ్ళు త్రవ్విన గుంతల వల్ల ఆ గుంతయే పెద్దగా ఏర్పడి అది సాగరం అని పేరు వచ్చింది. సగరులు త్రవ్వినారు కాబట్టి సముద్రానికి సాగరం అని పేరు వచ్చింది. సముద్రమే సాగరము కదా, సాగరం అంటున్నాం. ఆ సాగరం అనే పేరు ఎలా వచ్చిందంటే ఈ సగరులు తవ్వడం వల్ల దానికి సాగరం అని పేరు వచ్చింది. అలా త్రవ్వుకుంటూ వాళ్ళు పాతాళ లోకం పోయినారు. పాతాళ లోకంలో కనపడింది వాళ్ళ అశ్వము. ప్రక్కనే ఏమాత్రము తెలియనటువంటి సమాధి స్థితిలో ఉన్నటువంటి కపిల మహర్షిని వాళ్ళు చూసినారు. ఈ కపిల మహర్షి దొంగతనం చేసి ఈ గుర్రాన్ని పట్టుకొచ్చినాడు, యజ్ఞ గుర్రాన్ని అని చెప్పేసి కోపించి అతనికి దూషించినారు. అతన్ని తపస్సును భంగం చేసినారు, ఇబ్బంది పెట్టినాడు. దాంతో కపిల మహర్షి కోపం వచ్చింది. నా కొద్ది నేను ఏదో పాతాళలోకం చేరుకొని ఎవరికి ఇబ్బంది కలగకూడదు, నాకు ఎవరి వల్ల ఇబ్బంది కలగకూడదు అని చెప్పేసి కళ్ళు మూసుకొని నా కొద్ది నేను తపస్సు చేస్తుంటే నాకు వచ్చి డిస్టర్బ్ చేస్తారా మూర్ఖులారా అని చెప్పేసి కోపంగా చూసినాడు. ఆయన యొక్క దృష్టిని కేంద్రీకరించగానే కోపాగ్నికి 60,000 మంది కాలి బూడిదైపోయినారు. అలా కాలి బూడిదైపోతే వాళ్ళంతా ఏమైనట్లా పిశాచాలు తిరుగుతున్నారు అక్కడ. వాళ్ళకు పైకి లేదు, ఊర్ధ్వగతులు పోవడానికి లేదు, ఊర్ధ్వగతులు చెందడానికి లేదు. ఆకస్మికంగా మరణించినారు. వాళ్ళు దేహం కోల్పోయినారు. శాపాలకో పాపాలకో ఏదో చేదబడులకో ఇలా పోతారు కొంతమంది. వాళ్ళు ఏమో వాళ్ళ జీవితం చివరిదాకా ఉండాలి కదా, ఉండలేరు, దేహం కోల్పోయినారు కదా. పిశాచాలు అయి ఉంటే వాళ్లకు ఊర్ధ్వగతులు పొందాలి, ఊర్ధ్వలోకాలు చేరాలి అంటే గంగతో పునీతం చేయాలి, వాళ్ళ భస్మరాసులను గంగలో కలపాలి అని చెప్పినారు. ఆ గంగ కోసమనే వాళ్ళకు ఊర్ధ్వలోక ప్రాప్తి కలిగించడం కోసమై పిశాచ రూపం నుంచి దివ్య దేహాలుగా తయారయ్యి దివ్యలోకాలకు చేరాలి అంటే పావన గంగలో వాళ్ళ భస్మాలు తడవాలి. అలా తడపడం కోసం అని చెప్పేసి అసమంజసుడు పరమ దుర్మార్గుడిగా వ్యవహారం చేస్తాడు. ఒకే ఒక కొడుకు ఉండేటువంటి వాడు, మొదటి భార్య కొడుకు. వాని కొడుకు మంచిగా ప్రవర్తిస్తాడు. అసమంజసుని కొడుకు అంశుమంతుడు. అంశుమంతుడు తండ్రి చేయలేకపోయినా తాను తపస్సు చేస్తాడు గంగ కోసమని. తన జీవిత పర్యంతము తపస్సు చేసిన అతనికి సాధ్యం కాలే, జీవితం ముగిస్తాడు. అతని కొడుకు దిలీపుడు అతడు చేస్తాడు తపస్సు గంగ దించడం కోసమని భువికి. అతనికి సాధ్యం కాలే, అతని జీవితం ముగిసిపోతుంది. అతని కొడుకు భగీరథుడు. అతడు వచ్చి తన తాత ముత్తాతల యొక్క ఊర్ధ్వ గమనం కోసమని తపస్సు చేస్తాడు తీవ్రంగా. పరమశివుని, బ్రహ్మదేవుని, ఫస్ట్ బ్రహ్మదేవుని,
తర్వాత గంగామాత గురించి తపస్సు చేస్తాడు. బ్రహ్మదేవుడు ప్రత్యక్షమవుతాడు, గంగను ప్రసన్నం చేసుకోమంటాడు. గంగను ప్రసన్నం చేసుకుంటాడు. నన్ను తట్టుకోవాలంటే పరమశివుని తపస్సు చేసుకో అంటాడు, అంటుంది ఆమె. మళ్ళీ పరమశివుడిని తపస్సు చేస్తాడు, పరమశివుడు ప్రత్యక్షమవుతాడు. ఈ విధంగా ముగ్గురి గురించి తపస్సు చేసి గంగని ఎట్టకేలకు మనందరి యొక్క అదృష్టం కొద్దీ ఆకాశ గంగగా ఉండేటువంటి ఆ గంగామాతను, పావన గంగాదేవిని, గంగా భవానిని పరమశివుని పాదాలు అంటే ఫస్ట్ మహావిష్ణువు పాదాలు స్పృశించింది. బ్రహ్మదేవుని స్పర్శ తగిలి బ్రహ్మదేవుని కమండలముల నుంచి మహావిష్ణు పాదాలను సోకి పాదాలను కడిగి పునీతమయ్యి అక్కడి నుంచి గంగగా పుట్టి అక్కడి నుంచి పరమశివుని శిరస్సును తాకి ఆ పరమశివుని యొక్క స్పర్శతో పునీతమంది బ్రహ్మ విష్ణు మహేశ్వరుల యొక్క ముగ్గురి యొక్క స్పర్శను పొంది పునీతమై ఎటువంటి వారు దానిలో ఆ గంగలో మునకలు వేసిన ప్రతి ఒక్కరూ పరమ పవిత్రులైపోతారు, పావనమైపోతారనే విధంగా తాను పునీతయ్యి పరమ పవిత్రయ్యి భూమిని తాకింది. అలా జఘ్ను మహర్షి ఆశ్రమం చేరి జఘ్ను మహర్షి యొక్క ఆశీర్వాదాలు పొంది జఘ్ను మహర్షి ఆశ్రమాన్ని ముంచడం వల్ల అతని కోపం రావడము, అతడు మొత్తం గంగను త్రాగేయడము, అతడు పరమ పవిత్రుడు, పునీతుడు, మహాయోగి, మహాజ్ఞాని. అటువంటి ఆయన కూడాను ఆ గంగను అవపోషణ పుట్టినప్పటికీ దేవతలందరూ కూడా కూతురుగా చేసి అతన్ని కూతురుగా ఉపజెప్పేసి అతన్ని శాంతపరిచి జాహ్నవి అని పేరు చతుర్థిగా చేసి అక్కడి నుంచి గంగను తీసుకుని వస్తాడు. భూమండలాన్ని అంతా తడుపుకుంటూ అది పాతాళ లోకంలో ప్రవేశిస్తుంది గంగ. ఆ పాతాళ లోకంలోకి ప్రవేశించినటువంటి గంగ భస్మరాసుల మీద ప్రవహిస్తుంది. అంతవరకు 60,000 పిశాచాలుగా ఉండేటువంటి వాళ్ళందరూ కూడాను దివ్య దేహాలు పొంది ఊర్ధ్వగతులు పొందుతారు, ఊర్ధ్వలోకం చేరుతారు. ఈ విధంగా యాక్సిడెంట్లుగా మరణించిన, ఆకస్మికంగా దేహం పోగొట్టుకున్న వాళ్ళు కూడాను ఖచ్చితంగా ప్రేతాలై ఉండాల్సి వస్తుంది. వాళ్ళకు కూడాను ఊర్ధ్వగమనం పొందాలి అంటే అలా భస్మమైనటువంటి దేహాన్ని ఏం చేస్తారు, ఆ బూడిదని తీసుకుపోయి గంగలో కలుపుతారు. అలా గంగలో కలిపినప్పుడు ఊర్ధ్వగతులు పొందుతారని చెప్పి ఆ విధంగా చేస్తున్నారు కదా. గంగలో కలిపేది అదే. ప్రభు, నాకు దీంట్లో 2 సందేహాలు ఉన్నాయి ప్రభు, అడగమండి. నిమజ్జనం ఇదే కదా గురూజీ? చెప్పనిమ్మా. అస్థికల నిమజ్జనం అంటే ఇదే కదా గురూజీ? ఇదే. అలా చేస్తే ఊర్ధ్వగతులు పొందుతారు అని ఒక నమ్మకం. వాళ్ళు పద్ధతి ప్రకారము చేస్తే పర్లేదు, చేయకపోతే ఎవరు తెలుస్తుంది. పద్ధతి ప్రకారం చేస్తే పర్లే, ఆ పద్ధతి లేదనుకోండి అంతే, ఆ జీవితం పూర్తి పరిపూర్ణమయ్యేంత వరకు అట్లాగే ఉండాల్సి వస్తుంది. లేదా గంగలో పావనం అయ్యేంత వరకు ఎన్ని జన్మల చూడు. ఆ సగరుల యొక్క విషయం తీసుకుంటే 3 తరాలు 4 తరాలు గడిచిపోయింది. 3-4 తరాలు గడిచిపోయేంత వరకు కూడా వాళ్ళకి మోక్షం కలగలే, అట్లాగే ఉండిపోయినారు. కాబట్టి మ్యాక్సిమము భయభక్తులతో బతక్కుకోవాలి. మొబైల్ ఉన్నాయని చెప్పేసి దిక్కులు వాళ్ళ మొబైల్ చూసుకుంటూ టయాలు వేస్ట్ చేసుకుంటూ మన ధర్మము తెలియకుండా, మన పద్ధతి తెలియకుండా, మన ఆచార వ్యవహారాలు తెలియకుండా, శ్రాద్ధ కర్మలు తెలుసుకోకుండా, శ్రాద్ధ కర్మలు ఆచరించకుండా, విధి విధానము తెలియకుండా ఇష్టానుసారము బతుకులు బతికితే, ఎంత చదువు చదివితేనేమి, ఉద్యోగాలు పెద్ద ఉద్యోగాలు వస్తేనేమి, బతుకు తెరువులు తెలుస్తాయి అంతే. తినడానికి, త్రాగడానికి, ఉండడానికి, కట్టుకోవడానికి దొరుకుతాయి. కానీ జీవిత పరమార్థం చేరుకోవడానికి ఉపయోగపడవు అవి, ఎంత పెద్ద ఉద్యోగాలు ఉన్నా కానీ కాక. అసలైన విద్య భగవద్గీత విద్య, ఆత్మ విద్య తెలుసుకొని బతకాల. అందువల్ల గురువుల దగ్గరికి చేరుకోవాలి, మహాత్ములతో చర్చ చేస్తూ ఉండాలి, జీవిత గమనాన్ని ప్రతి క్షణము గమనిస్తూ ఉండాలి. అహంకారం లేకుండా, అజ్ఞానం ప్రవేశించకుండా మనిషి పవిత్రంగా, పునీతంగా ఎలా బతకాలా, ఎలా తృప్తిగా బతకాలా, ఇతరులకు ఎలా తృప్తి కలిగించాలా, ఏ ప్రాణికి ఏ విధంగా ఇబ్బంది కలిగించకుండా బతకాలా, భగవంతునికి ఎలా జీవిస్తే ప్రీతిపాత్రంగా జీవిస్తాము, భగవంతునికి మనం ఎలా జీవిస్తే భగవంతునికి సంతోషం వేస్తుంది, ఆనందం కలుగుతుందో ఆ పద్ధతిలో మనం అవగాహన చేసుకుంటూ జీవితం కొనసాగించాల. అప్పుడే ఆ బతుకు అర్థం ఉంది. లేదంటే దిక్కుమాల చచ్చాల్సిందే, చావాల్సిందే. ఊరికనే ఎవరికి యాక్సిడెంట్ జరగవు. ఏదో కర్మ జరిగితేనే అది జరిగేది. ఏదో చేసిన కర్మ ఉంటుంది, గత జన్మల్లో చేసిన కర్మ ఉంటుంది. ఆ గత జన్మల్లో చేసింది కావచ్చు, ఈ జన్మలో చేసిన కర్మే కావచ్చు, అడ్డం పడుతుంది. ఈ విధంగా ఎప్పుడు మనము
ఎవరికి ఏ ప్రాణికి అన్యాయం జరగకుండా, ఎవరికి ఎవరికి ఇబ్బంది కలిగించకుండా, ఎవరికి మోసం చేయకుండా, మాక్సిమం మన చేతనైతే మన నుంచి మేలే జరగాలి కానీ కీడు జరగకూడదు అనేటువంటి జీవనం సాగించాలా. ఇంట్లో వాళ్ళకి కావచ్చు, బయటి వాళ్ళకి కావచ్చు, మన భర్తకే కావచ్చు, మన అత్తకే కావచ్చు, మన తోడకోడళ్ళకే కావచ్చు, మన ఆడపడుచులకే కావచ్చు, ఎవరికైనా సరే మన నుంచి ఇబ్బంది కలుగుతుందంటే అది తగ్గాల. మురిగింది ఏం లేదు. మంచి జరగడానికి సాధ్యత ప్రయత్నం చేసుకోవాలి జీవితం అంటే. ఓకేనా? ఇంకేంటో ఎవరో డౌట్ అన్నారు, మురళి సారా? ప్రభు నా పేరు హరిప్రసాద్ ప్రభు. ఇప్పుడు మీరు చెప్పినటువంటి సగరుల విషయంలో సగరులు అర్ధాయుష్తో వాళ్ళు చనిపోవడానికి ఒక కారణం ఉంది. గంగాదేవి మనకి భూమి మీద త్రిపదిగా రావడానికి ఒక కారణం చేత వాళ్ళు చనిపోవడము, భగీరథుడు ప్రయత్నం చేయడము, ఇలా ఒక కారణం ప్రకారంగా సగరులు చనిపోయారు కదా. అయితే ఇప్పుడు అది ఒక కారణభూతంగా జరిగినటువంటి ఒక ఘట్టం అది. అయితే ఇప్పుడు మనం నిజ జీవితంలో చాలా మందిని చూస్తుంటాం. ఓకే, అన్ఎక్స్పెక్టెడ్గా యాక్సిడెంట్స్ అనేవి ఒక కారణం లేకుండా, అంటే అతని చేతిలో లేకుండా అతను చనిపోతాడు. దానికి ఎటువంటి పర్యాయం కూడా, అంటే తర్వాత ఏం జరుగుతుందనే విషయం ఎవరికి తెలియదు. ఇప్పుడు అంటే సగరుల విషయంలో అయితే మనకి గంగాదేవి అనేటువంటి భూమి మీద రావడం అనేటువంటి ఒక మంచి పని జరిగింది. సో ఓకే, కానీ ఇక్కడ ఒక మనిషి చనిపోవడం, యాక్సిడెంటల్ గా చనిపోవడం, అర్ధాయుష్గా చనిపోవడం అనేది ఏ ప్రక్రియకు దారితీస్తుంది ప్రభు? అట్లా యాక్సిడెంటల్ గా చనిపోవడానికి కారణం ఏమిటి అంటే, ఒకరు యాక్సిడెంట్ లో చనిపోయినారు అంటే వాళ్ళే కారణభూతులు కావచ్చు, అవతల వాళ్ళు ఎవరో కారణభూతులు కావచ్చు, ఇంకొకరు ఎవరో వెహికల్ తగిలిచ్చి చనిపోవడం కావచ్చు. గత జన్మల్లో ఈ రుణానుబంధాలు ఉంటాయి. ఇంకొకరు వచ్చి ఢీకొట్టినారు అంటే వాళ్ళు ఆ విధంగా చంపాల్సి ఉంది, వీళ్ళు ఇంకొకరిని ఎప్పుడో ఆ విధంగా ఢీకొట్టి చంపింటారు. గత జన్మల్లో ఆ రుణానుబంధం ఉంటుంది. ఆ రుణానుబంధానుసారం ఆ కర్మ అలాగే వచ్చి ఢీకొట్టేస్తుంది, అలాగే ప్రాణం తీస్తుంది. అది కూడా కర్మ కారణం. ప్రతి కర్మకు ఒక కారణం ఉంటుందని మీరే అన్నారు ఇంతకుముందు. ఆ కారణభూతంగా త్రిపదగా రావాల్సి ఉంది అనేసి. అదే విధంగానే వీళ్ళకి ఈ కర్మ ఇలా వచ్చిందంటే దానికి కర్మ కారణం ఉంటుంది గత జన్మల్లో. ఆ కర్మ కారణం ప్రకారము వీళ్ళు యాక్సిడెంటల్ గా చనిపోవాల్సి వస్తుంది, లేదా ఇంకొకరిని యాక్సిడెంట్ గా చంపాల్సి వస్తుంది. ఇది కర్మబంధమే, దీంట్లో కూడా ఉంటుంది. వాళ్ళ బంధువులు లేదా వాళ్ళ స్నేహితులు కూడాను అందుకు కారణభూతులు కావచ్చు. కర్మబంధమే దీనికి కారణం అనేదా కాదు. గత జన్మలు రుణానుబంధాలు ఉండొచ్చు. జై శ్రీరామ్ సార్. అంటే ప్రభు ఇంకొక సందేహం, కర్మబంధంతో ముడిపడినటువంటి యాక్సిడెంట్ అనేది భగవంతుడు ఆల్రెడీ మనకి లిఖితమైనది కదా. మరి అట్లాంటి లిఖితమైనటువంటి ఒక మరణానికి అతను సంపూర్ణ ఆయుష్కుడు కాకుండా మధ్యలో మరణించడం అనేది, అతను ప్రేతాత్మగా మిగిలిపోవడం అనడంలో అర్థం ఏంటి? నాకు అర్థం కాలేదు. భగవంతుడి లిఖితం అనేది, భగవంతుడు చివరిలో కూడా మాట రాసి పెట్టాడు, నీకు రాసిన రాత నువ్వు మార్చుకోగలవు కూడా అని. సత్కర్మల ద్వారా చేస్తూ పోతే కర్మ కరిగిపోతుంది. పాపకర్మలు కూడా పుణ్యాలుగా మార్చుకోవచ్చు. అదే శాశ్వతం కాదు. బ్రహ్మదేవుడు రాసిన రాత శాశ్వతం కాదు. నీ రాత నువ్వు మళ్ళీ మార్చుకోవచ్చు అని చెప్తుంది భగవద్గీతలో కూడాను 7వ అధ్యాయంలో 28వ శ్లోకం చూడండి. ఏషాం త్వంతగతం పాపం జనానాం పుణ్యకర్మణాం తే ద్వంద్వ మోహ నిర్ముక్తాః భజంతే మాం దృఢవ్రతాః అంటారు. అంటే ఏమి? పాపాన్ని ఖచ్చితంగా పాపం అనుభవించి తీరాల్సిందే, పుణ్యం సంపాదించుకుంటే పుణ్యాన్ని ఖచ్చితంగా అనుభవించి తీరాల్సిందే అనేది కాదు అక్కడ చెప్తున్నది భగవంతుడు. చెప్తున్నారు పెద్దలందరూ కూడాను, నువ్వు చేసిన పాపం ఎక్కడికి పోదు, నువ్వు అనుభవించాల్సిందని చెప్తున్నారు పెద్దలు. కానీ దానికి విరుద్ధంగా భగవద్గీత చెప్తోంది, లేదు, పాపాన్ని అనుభవించాల్సిన అవసరం లేదు, దాన్ని ప్రక్షాళన చేసుకునే ప్రాయచిత్తం చేసుకునే మార్గాలు ఉన్నాయి అని భగవద్గీత చెప్తోంది. కాబట్టి బ్రహ్మ రాసిన రాత శాశ్వతంగా ఉంటుందని కాదు. చివరిలో ఒక మాట రాశాడు, నీ కర్మల ద్వారా దీనిని అతి కష్టాలుగాను మార్చుకోవచ్చు, అతి సులభంగాను అతి సుఖంగాను కూడా మార్చుకోవచ్చు. అది నీ చేతుల్లో కూడా ఉంది అని బ్రహ్మరాతలు కూడా చివరిలో రాసి పెడతాడు బ్రహ్మదేవుడు. అంటే ఏమి? సత్కర్మలే చేస్తూ పోతే పెద్ద పెద్ద కష్టాలు కూడా చిన్నగా మారిపోతున్నాయి.
గత జన్మల్లో రుణానుబంధాలు ఉండి ఏదో పెద్ద దుఃఖమే, నరకమే, కష్టమే వచ్చేది ఉన్నా నీ యొక్క భక్తి భావం చేత, భగవంతుని అనుగ్రహం చేత, నీలో ఉండే పుణ్య ప్రభావం చేత పుణ్యాన్ని పెంచుకోవడం వల్ల, జపతో నాస్తి పాతకం అంటున్నాం కదా, జపం చేసే కొద్దీ జపం చేసే కొద్దీ జపం చేసే కొద్దీ పాపం కరిగిపోతుంది అంటున్నారు. ఎలా అంటే పుణ్యం అనేటువంటి పుణ్యం అనేటువంటి అగ్ని ద్వారా పాపం అనే మంచుగడ్డను కరిగించుకోవచ్చు. వాల్మీకి మహర్షి చేసిన పాపం అంతా ఇంత కాదని మీకు తెలుసు. ఆ చేసిన పాపాన్ని 12 సంవత్సరాలు రామనామం జపం చేయడం వల్ల మొత్తం తుడుచుకుపెట్టుకుపోయింది. ఒక సద్గురువు ప్రవేశించడం వల్ల జీవితంలో భగవన్నామాన్ని బాగా జీవిత పర్యంతం అతడు ఉచ్చారణ చేయడం వల్ల, సాధన చేయడం వల్ల, తపశ్శక్తి ద్వారా పాపాన్ని కడిగేసుకున్నాడే, అనుభవించలే ఆ పాపాన్ని అంతా తాను. కాబట్టి శాశ్వతం కాదు, బ్రహ్మరాత ఖచ్చితంగా ఉంటుందని చెప్పనీకి ఎక్కడా లేదు. దాన్ని మనం మార్చుకోవచ్చు. అది పుణ్య ప్రభావం చేత, గురువు అనుగ్రహము చేత మార్చుకోవచ్చు. మార్కండేయ విషయం జరిగింది ఏంటి? భగవంతుడు రాసిన రాత 16 సంవత్సరాలే, మార్చి పడేలా గురు అనుగ్రహంతో మారిపోయా. పరమశివుని ఆశీర్వాదంతో అతనికి జీవితం మారిపోయింది. అందువల్ల మనం చేయవలసింది ఏంటంటే అది నమ్ముకొని బతకడం కాకుండా భగవంతుని నమ్ముకొని శాశ్వతమైనటువంటి పరమ పదవి పొందడం కోసమే మానవ జన్మ వచ్చింది. ఆ సత్కర్మానుష్ఠానం చెందడం కోసం, చేరుకోవడం కోసమే మన జీవితాన్ని ముందుకు సాగించాలి. అంతే తప్ప మనకు కక్షలు, కార్పణ్యాలు పెంచుకుంటూ ఈర్ష్యలు, అసూయలు, ద్వేషాలతో జీవనం రగిల్చుకుంటూ జీవనం సాగిస్తే ఖచ్చితంగా యాక్సిడెంట్లు అవుతాయి, హత్యలు అవుతాయి, ఆత్మహత్యలు అవుతాయి. ఆ జీవితంలో నుంచి బయటపడాల. ఆ జీవితం నుంచి బయటికి వచ్చి నిరంతరం భగవత్ చింతనలో ఉంటే నీకు యాక్సిడెంట్లు ఎందుకు అవుతాయి, ఆత్మహత్యలు ఎలా అవుతాయి, హత్యలు కూడా జరగవు. పద్ధతిగా మనం జీవనం సాగిస్తూ ఉంటే, సాత్వికంగా జీవనం సాగిస్తూ ఉంటే ఆ పరిస్థితి మనకు రాదు సములు. అందుకే భగవన్నామము, భగవద్గీత, భజన, సజ్జన సాంగత్యము అంటే సద్గురుల సమాశ్రయము, తల్లిదండ్రుల పాద సేవ, ఈ 5 ధర్మాలు మనం చక్కగా పాటిస్తున్నామా, ఏ యాక్సిడెంట్లు రావు, ఏ హత్యలు కావు, ఏ ఆత్మహత్యలు మనకు దగ్గరికి రావు. భగవన్నామ స్మరణ, భగవద్గీత పారాయణ, భజన, సజ్జన సాంగత్యం, సద్గురువుల సాంగత్యము, తల్లిదండ్రుల పాద సేవ, ఈ 5 ఉన్నాయా అన్ని ఆశీర్వాదాలు వస్తుంటాయి మీకుంగా. ఆ దుష్కర్మలే దగ్గరికి రావు. ఆ దుష్ట పరిస్థితే, ఆ దీనహీన పరిస్థితే మనకు రాదు. ఇవన్నీ లేవు కాబట్టి అవన్నీ వస్తున్నాయి దగ్గరికి. అలాంటి పరిస్థితి రాకుండా జాగ్రత్త పడాల్సిన బాధ్యత ఇప్పటి నుంచే చేసుకున్న భవిష్యత్తులో జన్మలు కూడా రాదది ఎవరికి కూడా. ఆ అనుభవమే లేని వాళ్ళకి అది వస్తుంది. చివరిగా ఒక ప్రశ్న ప్రభు, చివరిగా ఒక ప్రశ్న. ఇది కర్మ చేసిన తర్వాత ఆ కర్మ ఫలితాన్ని భగవంతునికి అర్పితం చేసినట్లయితే ఆ కర్మ తాలూకా బంధనాలు అనేటువంటివి మనకి అంటవు అని చెప్పి ఉంది కదా ప్రభు. సో ఇప్పుడు మనం భగవంతునికి అర్పితం చేయడం ద్వారా మన పాపకర్మలు ఏమైనా చేసినట్లయితే అవి ప్రక్షాళన జరిగి భగవంతునికి అర్పితం అవుతాయా, లేకపోతే ఇంకొక రకంగా అవుతాయా? మనం కేవలం పుణ్యకర్మాలు అయితే పోతాయి కానీ పాపకర్మాలు కూడా భగవంతునికి అర్పిస్తే పోతాయా అని అడుగుతున్నారు, అంతే కదా? ఆహా కాదు ప్రభు. ఇప్పుడు ఒక పాపకర్మని మనం పుణ్యకర్మ ద్వారా దాని యొక్క ఎఫెక్ట్ ని తగ్గించుకోవచ్చు, లేదా పూర్తిగా మనం పక్కన పెట్టాలి, పూర్తిగా దాన్ని పూర్తిగా తీసేయచ్చు అని అనుకున్నాము. అయితే ఇప్పుడు మనం చేసినటువంటి పుణ్యకర్మలని భగవంతునికి అర్పితం చేయడం ద్వారా మన పాపకర్మలు తుడుచుకుపోయి అవి భగవంతుడికి అర్పితం అవుతాయా అని అడుగుతుంది. మీరు అడుగుతున్నది కరెక్టే. నువ్వు చేస్తున్న పుణ్యకర్మలు మాత్రం భగవంతునికి అర్పిస్తాము, పాపకర్మలు ఎలా పోతాయి అని అడుగుతున్నారు, అంతేనా? అవును ప్రభు. ఫలితాలు ఇక్కడ పాపకర్మలు అని మీరు ఆలోచన చేస్తున్నారు చూడండి. ఆ పాపకర్మలు అనేటివి ఎవరి వల్ల జరిగాయి అని కూడా ప్రశ్నించుకుంటే ఎవరి వల్ల జరిగాయి సములు? అది స్వయంకృతంగా అయినా అయి ఉండొచ్చు, లేదా మనకు తెలియకుండా అయినా సరే మనకి ఉండొచ్చు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనం నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు మనకు తెలియకుండా మన కాళ్ళ కింద చీమ చనిపోయింది అనుకుందాం, అది మనకు తెలియకుండా జరిగినటువంటి అపరాధం.
కొన్ని మనం తెలిసి చేస్తూ ఉంటాం. ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా దోమ మనకి కుడుతున్నప్పుడు మనం తెలిసి దాన్ని చంపుతాం. ఆ విధంగా కొన్ని స్వయంకృతంగా అవుతాయి, కొన్ని మనకు తెలియకుండా కూడా జరుగుతాయి. జరుగుతాయి. ఇంకా పెద్ద పెద్ద పాపాలు కూడా జరుగుతాయి, చేస్తాం, తెలిసి కూడా చేస్తాం. వాక్కుతో కావచ్చు, దృష్టితో కావచ్చు, చెవులతో కావచ్చు, పంచేంద్రియాలతో, పంచకర్మేంద్రియాలతో, దేహంతో తప్పులు చేస్తాం, పాపాలు చేస్తాం. ఆ పాపాలకు అధినేత ఎవరు? దానికి ప్రేరకుడు ఎవరు? ఆ పాపకర్మం జరుగుతోంది అంటే దానికి ఎవరి వల్ల ప్రేరణ జరిగింది అని ప్రశ్నిస్తే మాయా ప్రభావం వల్లనేనా? ఈర్షలు, అసూయలు, ద్వేషాలు ఇవన్నీ కూడాను దేని ఆధారంగా మనకు కలుగుతున్నాయి? అరిషట్ వర్గాలు కావచ్చు, రాగద్వేషాలు లాంటి ద్వంద్వాలు కావచ్చు. ఎవరి ప్రేరణ వల్ల? మాయా ప్రేరణ వల్ల జరుగుతున్నాయి. అవునా? మాయ లేకపోతే ఇవి లేవు కదా. అది మాయకు అధికారి ఎవరు? మాయాధారం ఎవరు? మాయాధారుడు ఎవరు? ఆ పరమాత్ముడే కదా. మరి ఆ మాయను పెట్టినవాడు పరమాత్ముడే, ఆధారభూతుడే. ఆ మాయా ప్రభావము చేతనే మనమంతా కూడాను ఆడించబడుతున్నాము, తప్పులు చేస్తున్నాం, పాపాలు చేస్తున్నాం. కాబట్టి జ్ఞాని అయిన వాడు ఏం చేస్తాడు? గత జన్మల్లో నాకు తెలియక ఎన్నో మాయా ప్రభావం చేత తప్పులు చేశాను, పాపం చేశాను, దోషం చేశాను, ఇబ్బందులు పెట్టాను, ఇబ్బందులు కలిగాయి, పొందాను. దీనికన్నిటికీ ఆధారం నీ మాయనే. నీ మాయా ప్రభావం చేత నేను పాపం చేసిండొచ్చు గాక, తప్పులు చేసిండొచ్చు గాక. హే కృష్ణ, నాకు ఇన్నాళ్ళు తెలియదు, నేనే చేశానని పొరపాటు పడ్డాను. కానీ గురు అనుగ్రహం వల్ల, భగవద్గీత ప్రభావం వల్ల, నీ దయా దాక్షిణ్యాల వల్ల నా జ్ఞానం తెలిసింది. ఇది ఎంతటికీ కారణం, ఈ పాపకర్మలకు అన్నిటికీ కారణము నీ మాయ అని తెలిసి వచ్చింది. నీ మాయను నా మీద నుంచి ఉపసంహరించుకొని ఉన్నింటే, నా మీద ప్రయోగించకుండా ఉన్నింటే, నా మీద నీ మాయను ప్రవహించకుండా, పరచకుండా ఉన్నింటి నేను ఆ పాపాలు కానీ, తప్పులు కానీ, దోషాలు కానీ నేను చేసి ఉండేవాన్నే కాదు. నీ వినోదం కోసము నీ మాయను పుట్టించినావు, నీ మాయను ప్రయోగించినావు, నా మీద ప్రసరింప చేసినావు. నేను నీ బిడ్డనని కూడా చూడకుండా, నీ కొడుకునని చూడకుండా, నీ సొంత అంశనని కూడా చూడకుండా నా మీద ప్రయోగించినావు. ఆ పాపాలకు కారణభూతమైంది అదంతా కూడా. కాబట్టి నాకు సంబంధం లేదు. నీ మాయ వల్ల జరిగింది, అది నీకే సంబంధం. నేను నిమిత్త మాత్రమే. నేను పరమ పవిత్రమైన ఆత్మస్వరూపాన్ని, నిర్మలమైన అంతరంగం కలిగినటువంటి నిర్మలాంతరంగుని నేను. సృష్టి ఆదినందు నేను ఎంత పవిత్రనో ఆత్మసాక్ష్యంగా చెప్పగలుగుతున్నాను. నీవెంత పవిత్రుడవో నేనంత పవిత్రుడినే. నీలో ఏ అంశం ఉందో నాలో అదే అంశం ఉంది కదా. నీవు పరమాత్మవు, నేను జీవాత్మనంతే. ఇప్పుడు జీవ ప్రభావం వల్ల నీలోని నిర్మలత్వం నాలోనూ ఉండింది. నీ మాయను పరచడం వల్ల యుగ ధర్మాలను పెట్టి, కృతయుగంలో 4 పాదాలు, త్రేతాయుగంలో 3 పాదాల ధర్మం పెట్టి, 1 పాదం అధర్మము, అన్యాయము పెట్టి మాయను కలుషితం చేశావు. మాయను పెట్టి కలుషితం చేశావు. ద్వాపర యుగంలో యుగ ధర్మం ప్రకారము 2 ధర్మాలు, 2 పాదాల ధర్మము, 2 పాదాల అధర్మం పెట్టి కలుషితం చేసినావు. నీ వినోదం కోసమే. కలియుగంలో 3 పాదాలు అన్యాయమే పెట్టావు, మాయను పెంచావు. 1 పాదం మాత్రమే ధర్మం పెట్టావు. ఈ విధంగా నీ మాయ, నీ వినోదం కోసం ఇవన్నీ ఏర్పాట్లు చేసుకున్నావు. కాబట్టి నాకు తెలిసి వచ్చింది. కాబట్టి నేను గత జన్మల్లో ఏమైనా చేసి ఉంటే దోషాలు, పాపాలు, అవన్నీ కూడా నీ మాయా ప్రభావం చేతనే చేశాను. కాబట్టి అవి నాకు సంబంధం లేనివి, నీకే అర్పిస్తున్నా. ఇదిగో నా పాపం అంతా ఏది ఉందో కృష్ణార్పణం. నేను ఇన్నాళ్ళు ఏదైనా పుణ్యం చేసి ఉన్నానా, ఇదిగో కృష్ణ నీకే అర్పిస్తున్నా. నా పుణ్యము నీకే, నా పాపము నీకే. నాకు ఉండేటువంటి ఆ రెండింటి మిశ్రమము నీకే అర్పిస్తున్నా. నన్ను నేనే నీకు అర్పించుకుంటున్నా. నా మనస్సు, నా శరీరము, నా బుద్ధి, నా చిత్తం, నా ఇంద్రియాలు, నా యొక్క వాసనలన్నీ నీకే అర్పించుకుంటున్నాను. సర్వస్వ శరణాగతి నీకు నందుతున్నాను. నేను నీ చేతుల్లో పెట్టుకుంటున్నా. నువ్వు నడిపించే బాధ్యత నీదే. నన్ను పుణ్యపథంలో నడిపిస్తావో, పాపపథంలో నడిపిస్తావో, నీ చిత్తం నా ప్రాప్తం. ఇప్పటి నుంచి నా జీవిత విధానమే వేరైపోతుంది. నీకు అర్పించుకుని జీవనం సాగిస్తున్నాను. నువ్వు ఎలా నడిపిస్తే అలా నడుచుకుంటాను అని సర్వస్వ శరణాగతి నొంది గతంలో ఉన్నటువంటి భావాలన్నిటిని తొలగించుకొని ఈశ్వరార్పణం చేసుకుని జీవనం సాగిస్తూ పరమ పవిత్రమైన పథములోనే నిరంతరం భగవన్నామం, నిరంతరం భగవద్గీత పారాయణం, నిరంతరం సద్గ్రంథ పారాయణం, సచ్చింతన, సత్తాలోచన, పరోపకార తత్వము,
ఇలాంటి భావాలతోని నిరంతరం మనము గమనం సాగిస్తూ కలుషితము లేని జీవితాన్ని ఇప్పటి నుంచి కొనసాగిస్తూ పోతే నీకు ఏవి అంటావు. భగవంతునికి అర్పించిన నేను పాపం చేసి నాకు ఇంకా పాపం లేదులే అని చెప్పి మళ్ళీ ఇంకో పాపం చేయకపోయినావనుకో భగవంతుడు ఒప్పుకుంటాడా? దృష్టి మారాలి, మనసు మారాలి, బుద్ధి మారాలి. పరిపక్వతతో కూడినటువంటి పారమార్థిక చింతననే నిరంతరం నింపుకోవాలి. అలా నింపుకున్నప్పుడు నీ ద్వారా ఏదైనా తెలియక ఆకస్మికంగా నీకు తెలియకుండా ఒక చీమనో తొక్కినా, నీకు తెలిసి దోమనే కొట్టినా, లేదా ఒక దోషము జరిగినా తెలుసో తెలియక జరిగినా, అప్పుడు భగవంతునికి నువ్వు అర్పించుకునేడానికి అర్హత వస్తుంది. ఉద్దేశపూర్వకంగా తప్పులు చేస్తూ ఉద్దేశపూర్వకంగా పాపం చేస్తూ నేను భగవంతుని అర్పించుకున్నానులే నాకేం దోషం లేదు అనుకుంటే మాత్రము భగవంతుడు గుడ్డివాడు కాదు. అన్నిటినీ కంప్యూటరు తీసుకోదు, అది సూపర్ కంప్యూటర్. ఏదైతే ఉంటుందో తీసుకోవాలని ఉంటుందో దాన్ని పెడితేనే తీసుకుంటుంది. ఇప్పుడు ఏటీఎంలోకి వెళ్తావు, నీకు సంబంధించినటువంటి ఏటీఎం కార్డు పెట్టేస్తే ఎస్బీఐకి సంబంధించింది పెడితేనే అది ఒప్పుకుంటుంది. వేరే కార్డు తెచ్చి ఏడిసిసి బ్యాంకుదో కర్ణాటకదో తీసుకొచ్చి పెడితే కొన్ని తీసుకో, కొన్ని సందర్భాలలో. అలాగే కోడ్లు ఉంటాయి, నీ కార్డుకు సంబంధించి కోడ్ మాత్రమే నీకు తీసుకుంటుంది. దానికి ఒక పిన్ కోడ్ ఉంటుంది కదా, వేరే వాళ్ళ పిన్ కోడ్ కొడితే తీసుకుంటుందా? రిజెక్ట్ చేసేస్తుంది. అదే విధంగానే భగవంతుడు కూడాను తాను ఏమి గ్రహించాలో నువ్వు అర్పించినా దాన్ని మాత్రమే గ్రహిస్తాడు. ఉద్దేశపూర్వకంగా వీడు పాపం చేస్తున్నాను ఆయన తెలుదా, సర్వాంతర్యామి ఆయన. ఆ ఉద్దేశపూర్వకంగా తప్పు చేస్తున్న వాడిని నేను ఎందుకు తీసుకుంటానో రిజెక్ట్ చేసేస్తా అంటాడు. ఆయన సూపర్ కంప్యూటర్ కాబట్టి ఈశ్వరార్పణ బుద్ధితో మనం పనులు చేస్తూ ఉండడమే కాకుండా నిర్మలంగా, నిశ్చలంగా, పవిత్రంగా, పునీతంగానే జీవించాలి అనేటువంటిది ప్రతి క్షణము ఎరుకలో ఉండి జీవనం సాగించాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. హరి ఓం. ఇంకొరెవరు అడుగుతున్నారా? గురువు గారు సందేహం. కారణ శరీరం అంటే ఏమో చెప్పేసి. నా ఫ్రెండ్ కారణ శరీరం విష్ణు అంటే సహస్రనామ అన్ని అవే చదువుతూ ఉండే సార్. ఎప్పుడును భగవద్గీత, విష్ణు సహస్రనామ అంత చాలా మంచిది. అయినను దాన్ని కొలే చేసేసి చంపేసిరి ఎవరో వచ్చి జుడ్డాస్ కోసం చంపేసి. అర్థం కాలేదు. నా ఫ్రెండ్ సార్ ఎప్పుడును భగవద్గీత ఇట్లాంటివి అన్ని చదువుతా ఉండింది. లలిత సహస్రనామ, విష్ణు సహస్రనామ పూజలు అంతా జాస్తి చేస్తా ఉండే. చాలా మంచిది. ఏమంటే ఎవరికి ఏమి తొందర చేస్తా ఉండలేదు. అయినాను ఎవరో వచ్చి దుడ్లాస్ కోసం చంపేసారు తన్ని. అది ఎట్లా సార్? భగవంతుడిని నమ్ముకొని ఉంటాను అట్లా ఎలా అంట. భగవంతుడిని నమ్ముకుంటే ఎట్లా అంటే కనుక గత జన్మలో వాళ్ళు చంపేసింది ఆ అమ్మ. గత జన్మలో ఆమె చంపేసింది ఆమెను, వాళ్ళను. తప్పదు, కర్మబంధం చుట్టుకొని వచ్చింది. ఇట్లా చావక తప్పదు. ఈ జన్మలో చేసింది ఉంటుంది, మళ్ళీ జన్మ తోడై వస్తుంది. చెప్పాను కదా, మనకు ప్రారబ్ధ కర్మ ఉంటుంది, ఆగామి కర్మ ఉంటుంది, అలాగే సంచిత కర్మ అని 3 కర్మలు ఉంటాయని చెప్పాను. సంచిత కర్మ, ఆగామి కర్మ, ప్రారబ్ధ కర్మ. సంచిత కర్మ అంటే ఒక నెట్ దండిగా బియ్యం మూటలు దండిగా ఒక గోడాన్లో వేసి పెట్టుకున్నట్లుగా సంచిత కర్మ ఉంటుంది, ప్యాకెట్లు. అలా ఉన్నటువంటి దాంట్లో నుంచి మనం ఈ పూటకు ఈ రోజుకి ఎంత కావాలంత అన్నం చేసుకోవడానికి ఇలా ముంచుకొని వచ్చినట్లుగా చాటతో తెచ్చుకున్నదే ప్రారబ్ధ కర్మ. ఆ ప్రారబ్ధ కర్మలో ఏమొచ్చిందో అది జన్మంతా అనుభవించాల్సి ఉంటుందని చెప్పాము ఇంతకుముందు. ఆ కర్మబంధ అనుసారము గత జన్మలో వాళ్ళకి ఎప్పుడో వాళ్ళకి హాని కలిగించినారు. వీళ్ళు ఆడవాళ్ళకి ఇప్పుడు పుట్టిండొచ్చు, గత జన్మ మొగళ్ళుగా పుట్టిండొచ్చు, ఎవరు చూసినారు. ఆ విధంగా వాళ్ళని చంపినారు. ఆ కర్మబంధం ఇప్పుడు చుట్టుకొని వచ్చింది, అనుభవించక తప్పదు. ఈ జన్మలో చేసుకున్నది ఆగామి కర్మ కిందికి వస్తుంది, అది పోయి మళ్ళీ నెట్లో పడుతుంది. ఆ జన్మ మరో జన్మ వచ్చి సుఖాలు అనుభవిస్తుంది. దాన్ని ఎవరు మార్చలేదు. అన్నమాచార్యుల వారి జీవితం గురించి ఏదో సంఘటన జరుగుతుంది ఇలాంటిదే. అక్కడ మల్లికార్జున పండితుడని ఉంటారు, తాళపాకు దగ్గరలోనే. ఆదనూరో ఏదో పేరు, అది గుర్తులేదు. ఆ మల్లికార్జున పండితుడు మహాజ్ఞాని, మహాపండితుడు. మీకు మొల్ల అనేటువంటి ఆమె గురించి తెలుసా? మొల్ల
రామాయణం రాసింది సార్. మొల్ల రామాయణం. వెరీ గుడ్, వెరీ గుడ్. మొల్ల అనేటువంటి ఆవిడ మొట్టమొదటి కవయిత్రి. మొట్టమొదటి కవయిత్రి. మొల్ల రామాయణం అని ఫేమస్. ద్విపద కావ్యము రాసింది ఆమె. ఆ మొల్ల అనేటువంటి ఆవిడ మంచి యవ్వనవతి, అలాగే మంచి బుద్ధిమంతురాలు, గుణవంతురాలు, సంస్కారవంతురాలు. అదే గ్రామంలోనే ఉంటుంది. ఆమెకు భక్తి అంటే ఇష్టము, సత్సంగాలంటే ఇష్టము. ఆ ఊర్లోనేటువంటి మల్లికార్జున పండితుడు మంచిగా బోధలు చేస్తూ ఉంటాడని తెలిసిన తర్వాత ఆమె ఆ పండితుడి దగ్గరికి పోయేది, కూర్చొనేది. అతడు ఆ మల్లికార్జున పండితుడు భారతాన్ని, భాగవతాన్ని చక్కగా విడమర్చి చెప్పేవాడు. ఈమె చాలా ఇంట్రెస్ట్ గా వినేది. ఆ మల్లికార్జున పండితుడు ఎంత సంస్కారవంతుడు అంటే, ఈ యవనవతి వచ్చి కూర్చున్నా ఆమె పక్కనే తన భార్యను కూర్చోబెట్టేవాడు. వాళ్ళిద్దరికీ కూర్చోబెట్టేసి తన భార్య ముఖాన్ని చూస్తూ చెప్పేవాడు. త్రిపుండ్రాలు పెట్టుకొని చాలా శివభక్తుడైన. ఆమె వైపు చూసేవాడు కాదు, దృష్టి పెట్టేవాడు కాదు. తన భార్య వైపే చూస్తూ ఎంతో నిష్ఠగా చెప్పేటువంటి వాడు. చాలా వినయ విధేయతలు, సంస్కారం కలిగినటువంటి వ్యక్తి. ఆ మొల్లకు అతని సంస్కారము, అతడు చెప్పే విధానము, అతని బోధన పటిమ, అతను ఉండే నాలెడ్జ్, జ్ఞానము ఆ యొక్క మొల్లాకు చాలా ఇష్టమైంది. అందువల్ల అదే పనిగా ఎన్ని పనులున్నా పక్కన పెట్టేసి 2 గంటల సేపైనా వచ్చి కూర్చొని వినడానికి ఇష్టపడేది. మొల్లా వచ్చిందంటే పండితుడు కూడాను పక్కన పెట్టేసేసి తన పనులు, ఆ బుక్ చదివి వినిపించడము, బోధించడం చేస్తుండేవాడు. అయితే ఆ మొల్లాకు అతని మీద ప్రేమ పెరిగింది, మల్లికార్జున పండితుడి మీద. ఒకరోజు వచ్చి అతన్నే చూస్తూ నిలిచిపోయింది. తన పైట కొంగు కూడా జారిపోయింది కూడా చూసుకోలేదు. ఆ పండితుడిని గమనిస్తుంది. ఆ పండితుడు ఏదో పని చేసుకుంటూ ఉన్నాడు, నిశ్శబ్దంగా ఆవులో తిరిగి. కానీ అతన్నే చూస్తే ఈమె తన ఒళ్ళు మర్చిపోయింది. అతని భార్య చూసి తానే వచ్చి ఆమె పైట కొంగు సర్ది ఊపింది, శరీరాన్ని ఊపితే అప్పుడు స్పృహ వచ్చింది. అయ్యో అని చెప్పేసి తను తాను సిగ్గుతో తల వంచుకొని క్షమించమ్మా అని చెప్పేసి వెళ్ళిపోతుంది. అయితే అప్పటి నుంచి ఆమె మనసులో మాత్రం మల్లికార్జున పండితుడి మీదనే మనసు ఉంది. ఎప్పుడు మల్లికార్జున పండితుని చూడాలని, అతని దగ్గర కూర్చొని వినాలని ఎప్పుడు ఇష్టపడుతుంది. అయితే ఆ మొల్లాకు మామ కొడుకు ఉన్నాడు. వాడు పరమ దుర్మార్గుడు, దుష్టుడు, నీచుడు, నికృష్టుడు. ఎంత నికృష్టుడు అంటే అతడికి గుర్రాలున్నాయి, అతని ఫ్రెండ్స్ ఉన్నారు, రౌడీలంతా ఒక 10-15 మంది ఉంటారు. వీళ్ళు ఈ 15 మంది గుర్రాల మీద పరిగెత్తుకుంటా, అంటే గుర్రాల మీద పోయేది, ఒక ఊరి మీద పడేది, కనపడాలని కొట్టేది, వాళ్ళ నెలలో దూరేది, వాళ్ళ ఆడల్లో నుండి ఎత్తుకొని వచ్చుకునేది, డబ్బులు ధాన్యము ఎత్తుకొచ్చి బాగా తినేది, త్రాగేది, జల్సా చేసేది. ఏటిగడ్డన ఉండేది. ఏటిగడ్డకు నీళ్ల కోసం వస్తారు ఆడవాళ్ళు. వచ్చినటువంటి ఆడవాళ్ళల్లో బాగా ముద్దుగా బొద్దుగా ఉండేటువంటి వాళ్ళను వేసుకుని వెళ్ళిపోయేది, వాళ్ళని పాడు చేసి వదిలేసి. వాళ్ళకు అడ్డు అదుపు లేనే లేదు. ఎవరైనా అడ్డు పలికినారా మరుసటి రోజు వాళ్ళ తలలు ఉండవు, మెడల మీద, వాళ్ళ మెడ మీద తలలు ఉండవు. అలా చేస్తూనేవాడు. వాడు అప్పుడప్పుడు వచ్చేది, ఈ మొల్ల వాళ్ళ అమ్మతో నాన్నతో గొడవ పెట్టుకునేది. నాకు వచ్చి పెళ్లి చేస్తావా చేయవా అని చెప్పేసి మొల్లానిచ్చి పెళ్లి చేస్తావా లేదా అని చెప్పేసి ఇబ్బంది పెట్టేది. అలా చేస్తుండేవాడు. ఆమె మాత్రం మొల్లాకు వాడంటే అసహ్యం. మల్లికార్జున పండితుడు అంటే ఇష్టం. కానీ అతనికి పెళ్ళి అయిపోయింది, భార్య ఉంది.
పిల్లలు ఉన్నారు. ఎట్లా తెలిసిందో ఆ దుర్మార్గునికి ఈ మొల్ల ఆ పండితు దగ్గరికి పోతున్నది, ఆ పండితుని ఇష్టపడుతున్నది, ఆ పదే పదే పోయి ఆడి కూర్చుంటుంది. ఏంటి ఉద్దేశం? ఈమె మనసులో ఉండేది ఎవరికి తెలియదు, కానీ వానికి తెలిసింది. ఎందుకు పోతుంది వీని దగ్గరికి? వీడు దీనికి ఏదో మాయ చేసినాడు అని చెప్పేసి చాలా కోపం వచ్చింది వానికి. ఓ రోజు నేరుగా ఇంటి దగ్గరకు వచ్చాడు. వాళ్ళ అమ్మను నాన్నని బలవంతం చేస్తా, నాకు ఇచ్చి పెళ్లి చేస్తావా లేదా అని. మళ్ళా వాళ్ళ నాన్న ఒప్పుకోలే. ఇలాంటి దుర్మార్గునికి ఇచ్చి నా కూతురు గొంతు కోయలేనన్నాడు. నీ కూతురు గొంతు కోయకపోతే నేను నీ గొంతు కోస్తాను చూడని చెప్పేసి కత్తితో నరికి పడేశాడు. మొల్లా కళ్ళ ముందే వాళ్ళ నాయన చంపేశాడు. ఆమెకైతే భయం అయిపోయింది, కళ్ళు తిరిగిపోయినాయి, అసలు స్పృహ తప్పి పడిపోయింది. దీనికి నేనంటే ఇష్టం లేకుండా పోవడానికి కారణం ఆ మల్లికార్జున పండితుడే ఉంటాడని చెప్పేసి వాళ్ళ ఇంటికి పోయాడు. వాళ్ళ ఇంటికి పోయి మల్లికార్జున పండితుడు కళ్ళు మూసుకొని ధ్యానం చేసుకుంటూ జపం చేసుకుంటూ ఉంటే ఈ నట్టింట్లో పోయేసేసి వాళ్ళ తల నరికేసిపోయాడు. మల్లికార్జున పండితుడిని తల నరికేశాడు ఆకస్మికంగా. అతడు ఎంత పరమ పవిత్రుడో, ఎంత పునీతుడో, రామాయణాన్ని, భారతాన్ని, భాగవతాన్ని ఎంత అవపోషణ పట్టాడో, ఆ అమ్మాయి పట్ల కూడా ఎటువంటి వ్యతిరేకత లేని, ఎటువంటి దురుద్దేశాలు లేనటువంటి పరమ పవిత్రుడే. ఆ మల్లికార్జున పండితునికి ఆకస్మికంగా తల నరికి చంపేశాడు. ఏం తప్పు చేసినాడని, ఏం పాపం చేసినాడని అనుకోవాలి? అన్నమాచార్యుడి యొక్క ప్రోత్సాహముతోనే మల్లికార్జున పండితుడి దగ్గర పోతా అనింది. చెప్పాలంటే అన్నమాచార్యుల దగ్గర ఆమె వచ్చినప్పుడల్లా నమస్కారం చేసుకుని, పాద నమస్కారం చేసుకునేది. అమ్మా, ఇక్కడ మల్లికార్జున పండితుడు ఉన్నాడు, మహా జ్ఞాని అతడు, అతని దగ్గరికి వెళ్ళి జ్ఞానం తెలుసుకో, నీ జీవితం చరితార్థం అవుతుంది అని చెప్పినందువల్ల ఆమె పోతూ ఉంది. అన్నమాచార్యుని బోధలు విని మల్లికార్జున పండితుడి దగ్గరకు పోయేసి ఆయన బోధలు వింటాను. ఇక్కడ ఏమైపోయింది? మల్లికార్జున పండితుని ప్రాణం పోయింది. చేసిన తప్పేంటి? అతడు ఏ జన్మలో చేసిన కర్మో అది. దాన్ని మనం తెలుసుకోలేం. భగవంతుని లీలలు దారపు పోగు. ఒక వస్త్రం నేసినప్పుడు ఈ చివర నుండి దారపు పోగు అది ఎక్కడికి పోయిందో, ఎక్కడి నుంచి ఎట్లా అల్లుకొని పోయిందో, ఎట్లా పోయిందో, అది ఎక్కడ తేలిందో మనకు తెలియదు. నేతకారి అతడు, బేహారి అతడే. బేహారి అంటే వర్తకుడు. ఈ బట్టలు నేసేవాడు, ఈ బట్టలను అమ్మేటువంటి వాడు అతడే. అతనికి ఇది మాత్రమే తెలుసు, మనకు తెలియవు. గత జన్మల రుణానుబంధాలు ఎలా వస్తాయో తెలియదు. ఈ మాట ఆ మాట, ఆ నోట ఈ నోట అన్నమాచారుల దగ్గర దాకా పోయింది. మొల్లా పోయి చెబుతుంది, ఇదంతా చెప్పి ఏడుస్తుంది. చెబితే అయ్యో ఎంతటి దుష్కర్మ, దుష్కృత్యం ఇది, వాడే మనిషి అసలు ఎందుకు ఈ విధంగా అన్యాయం చంపేశాడు అని చెప్పేసి చాలా బాధపడతాడు. శ్రీకృష్ణదేవరాయలు అటువంటి వాళ్ళు కూడాను, అప్పుడు శ్రీకృష్ణదేవరాయలు చిన్న కొడుకు, చిన్న పిల్లవాడు, 5-6 ఏళ్ల పిల్లగాడు. అతన్ని తీసుకొచ్చి వాళ్ళ అమ్మా నాన్నలు పాదాల మీద వేస్తారు అన్నమాచార్యునికి. ఆ సందర్భంలో ఇతడు గొప్ప రాజు అవుతాడు అని చెప్పేసి అన్నమాచార్యుడు ఆశీర్వదించినాడు. అతని ఆశీర్వాదం ప్రకారము శ్రీకృష్ణదేవరాయలు గొప్ప రాజు అయినాడు. నేను చెప్పినట్లుగా పండితుడు గొప్పవాడేనమ్మా, కానీ అతని రాతలో ఉన్నటువంటి గత జన్మల సంస్కార ప్రభావం చేత అటువంటి మరణం పొందాల్సి వచ్చింది. అతడు భగవంతుని స్మరిస్తూ ఉండంగా మరణించినాడంటే అతని మోక్షమే లేమ్మ, బాధపడత్వ. భగవన్నామము జపం చేసుకుంటూ తప చేసుకుంటుంటే తల నరికేశాడు, అతడు మోక్షం పొందినాడు. చింతించవద్దు. ఇకపోతే నీ జీవితాన్ని ఆధ్యాత్మిక పథంలో నడిపించుకో అని చెప్పేసి ఆ యొక్క దుర్మార్గుని సంహరించడం కోసము అక్కడ ఉండేటువంటి సాలవరాయలు ఉన్నాడు కదా, ఆ సాలవరాయలకు అన్నమాచార్యుడు అంటే మహా ఇష్టము, ప్రాణం కూడాను. అన్నమాచార్యుల కోసం ఏమనే చేయగలడు.
అతని దృష్టికి తీసుకెళ్లడము, సైన్యాన్ని పెట్టి వాడిని దుమ్ము దులిపేయడము, హతం చేయడం కూడా జరిగిపోతుంది ఆ తర్వాత. ఇప్పుడు మల్లికార్జున పండిత కుటుంబానికి ఎవరు దిక్కు అని చెప్పి మళ్ళా అతని భార్యను, అతని బిడ్డల్ని తన దగ్గర తెచ్చుకున్నది. అతని ఇద్దరు కుమారుల్ని, ఇద్దరి పిల్లల్ని తన పిల్లలుగా పెంచి పోషిస్తుంది. అతని భార్యకు తాను రక్షణ కల్పిస్తుంది. అన్నమాచార్యుల ఆశీర్వాదంతో వాళ్ళ భక్తికి లోటు లేకుండా సాగుతుంది. మళ్ళా పరమ ప్రశాంతంగా పెళ్లి చేసుకోకుండా ఇంకా నా జీవితంలో మ్యారేజ్ వద్దు అనుకుంటుంది. ఎవరిని వివాహం చేసుకోదు. అట్లాగే తాను బ్రహ్మచారినిగా ఉంటుంది. అన్నమాచార్యుని అడుగుజాడల్లో నడుచుకుంటూ ఆ మల్లికార్జున పండితుని దగ్గర తాను తెలుసుకున్నటువంటి జ్ఞానాన్ని, బోధనా పటిమను, బోధనా పద్ధతిని, అతని యొక్క జీవన విధానాన్ని కళ్ళ ముందు ఉంచుకొని ఆదర్శవంతమైన జీవితాన్ని కొనసాగిస్తూ రామాయణాన్ని ఎంత చక్కగా అతడు బోధించినాడో గతములో ఆ రామాయణాన్ని గుర్తు చేసుకొని మళ్ళీ మళ్ళీ పునశ్చరణ చేసుకుంటూ ప్రతిరోజు ప్రొద్దున్నే ఆ మల్లికార్జున పండితుని పాద పద్మాలకు నమస్కరించుకుంటూ తన రచనను కొనసాగిస్తుంది. విపదలో అద్భుతంగా రామాయణం రచిస్తుంది. మల్ల రామాయణం అనేది పేరుగాంచింది. ఆమెకు నిదర్శనంగా స్వర్ణాక్షరాలతో చరిత్ర పుటల్లో నిలిచిపోయింది. ఈ విధంగా సంఘటనలు జరుగుతున్నాయి. ఎంత భక్తులైనప్పటికీ, ఎంత జ్ఞానులైనప్పటికీ అలాంటిది వచ్చింది అంటే గత జన్మల సంస్కారం, గత జన్మల వాసనలు, గత జన్మల యొక్క కర్మబంధం ఆ విధంగా తీసుకుని వచ్చింది. జమదగ్ని ఏం పాపం చేశాడు? సాక్షాత్తు శ్రీ మహావిష్ణువు అయినటువంటి పరశురామునికే తండ్రి. జమదగ్ని మరణం ఎలా వచ్చింది ఆలోచించండి. అతడు ఏం పాపం చేశాడు? తాను శుభ్రంగా కూర్చొని తపస్సులో సమాధి స్థితిలో కూర్చొని కార్తవీర్యార్జున కొడుకులు వచ్చి నరికిపోయారు తలను. ఎలా వచ్చింది ఆ గర్భమందం? జమదగ్ని సామాన్యుడా? భార్య తలను నరకమని చెప్తారు కదా కొడుకు. కర్మబంధం అది. ఇట్లా కర్మబంధం ఇటు తెలుస్తుంది మనకు. తన తలను వేరే వాళ్ళు వచ్చి నరికేసినారు. అయితే అతడు కూడా సమాధిలో ఉన్నాడు కాబట్టి తనకేం తెలియదు. ఆ కర్మబంధం ఎలా వచ్చింది అంటే మనకు తెలిసినట్టుగా స్వప్నక చెప్తున్నట్లు వాళ్ళ భార్య రేణుకామాత ప్రతిరోజు నదికి వెళ్ళి నీళ్లు తీసుకుని వస్తే ఆ తెచ్చే కుండ పచ్చి కుండ మట్టితో తయారు చేసుకుంటుంది. అప్పటికప్పుడు ఆ కుండంతో నీళ్లు ఎత్తుకొని వచ్చేది. అది ఆమె పాతివ్రత్య ధర్మానికి నిదర్శనంగా ఉండేది. పరమ పవిత్రమైన అంతరంగానికి గుర్తుగా ఉండేది. ఒకరోజు ఆమె నదికి నీటికి వెళ్తే అక్కడ ఈ కార్తవీర్యార్జునుడు తన భార్యలతో సరస సల్లాపలాడుతూ 1000 చేతులు ఉన్నటువంటి అతడు తన 100 మంది భార్యలతో ఆనందంగా గడుపుతున్నాడు. ఆ సన్నివేశాన్ని చూసింది. ఎంత ఆనందంగా జీవిస్తున్నారు, ఎంత సుఖంగా, ఎంత సంతోషంగా, ఎంత ఆహ్లాదకరంగా ఆనందంగా గడుపుతున్నారు వీళ్ళు, ఆహాహా అని చెప్పేసి తనకు తన భర్త పట్ల మోహం కలిగింది. తన భర్తతో తాను గడిపినటువంటి రోజులు గుర్తుకొచ్చాయి. తనకు తన భర్త మీద వ్యామోహం కలిగింది. మోహము కలగడంతో మనసు చంచలమైపోయింది. మనసు మలినమైపోయింది. మనసు ఎప్పుడు మలినమవుతుంది? కామంతోనో, క్రోధంతోనో, లోభంతోనో, మోహంతోనో, మదముతోనో, మాత్సర్యంతోనో మలినమవుతుంది. బురద శరీరానికైతే బురద, మనసుకైతే అదే మలినం అంటింది. అపవిత్రమైపోయింది మనస్సు. అలా మలినమైనటువంటి మనస్సు పెట్టి కుండ తయారు కావట్లే. మట్టితో కుండ తయారు చేస్తే తయారు కావట్లే. అది పగిలిపోతుంది. నీళ్లు ముంచుకుంటే కరిగిపోతుంది. చాలాసేపు ప్రయత్నం చేసింది, పొద్దుపోయింది. ఆశ్రమానికి వట్టి చేతులతో వెనక్కి వచ్చింది. జమదగ్ని మహర్షికి కోపం వచ్చింది. ఎందుకు ఇంత సమయం పట్టింది, ఎందుకు నీళ్లు తేలేదు అని అడిగినాడు.
అడిగితే వణికిపోయింది రేణుకామాత. తాను దివ్య దృష్టితో చూశాడు. ఆమె మనసును మలినమైపోయి ఉంది చూశాడు. అక్కడ మలినంగా ఉండేటువంటి వాళ్ళ దృశ్యాన్ని చూసినందువల్ల ఈ మనసు మలినం అయిపోయింది. వాళ్ళు భోగలాలసులై క్రీడలు ఆడుకుంటూ సరస సల్లాపాలు ఆడుకుంటూ ఉంటే దాన్ని చూసినందువల్ల ఈమె మనస్సు, ఈమె కళ్ళ ద్వారా మనసు మలినమైపోయింది. కాబట్టి ఈమె యొక్క తనువు కూడా మలినమైపోయినట్లే అని ఎంచి ఇటువంటి పాతకిని చంపివేయండి అని చెప్పాడు కొడుకులను పిలిచి. ఎవరు ముందుకు రాలేదు. ఎవరు ముందుకు రాకపోతే వాళ్ళకందరికీ శాపాలు పెట్టాడు. భార్గవరాముడు ముందుకు వచ్చాడు. నాన్న నేను చంపేస్తానన్నాడు. నువ్వు చెప్తున్నావు కదా తండ్రి వాక్య పరిపాలన చేస్తాను నేను. తండ్రి చెప్పింది చేయడంలో దోషం లేదు. ఏదైనా పాపం వచ్చినా దోషం వచ్చినా ఎవరికి వస్తుంది? తండ్రికే కదా. నాకేం బాధ అని జ్ఞాన దృష్టితో ఆలోచన చేసి నువ్వేం చెప్తా అది నేను చేస్తా అన్నాడు. సరే అయితే అని చెప్పేసి నీ తల్లి తల నరికే అన్నాడు. సరే అని చెప్పేసి గండ్రగొడ్డలు తెచ్చినాడు. ఆమె కూడా తల వంచింది. భర్త చెప్పినట్టు నడుచుకోవడమే భార్యకు ధర్మం. నేనేమో అవన్నీ నేను చూడాలని చూసినానా, కావాలని చూసినానా, ఏమన్నా వాళ్ళు అలా అన్నారు, నేను చూసినాను, నీళ్ళకని పోయినా, నువ్వు పంపించినాక పోయింది, కంట్లో పడతా ఇంకా అవన్నీ చూసుకుని ఉంటామా ఏమి, అది కూడా తప్ప అని వాదిస్తే పాతివ్రత్య ధర్మం దెబ్బతింటుంది. తను ఒక పతివ్రత శిరోమణి. భర్త ఏం చెప్తుంది నడుచుకోవాలా. అలా నడుచుకున్నప్పుడే తన ప్రాతిపత్యం నిలబడుతుంది. సరే అని చెప్పేసి భర్త చెప్పినట్టు నడుచుకోవాలని చెప్పేసి ప్రాణత్యాగానికి సిద్ధపడింది. అదే ఆమె గొప్పతనం. ఆమె పతివ్రతగా నిలబెట్టింది ఆమె దాన్ని కట్టుబడినందుకు. సరే అని చెప్పేసి తల వంచింది. కొడుకు వచ్చాడు, నరకమన్నాడు తండ్రి. తల నరికేశాడు. తల తెగి పడిపోయింది. శభాష్ పుత్ర, నేను చెప్పిన పనిని చక్కగా నిర్వర్తించినావు. నీకేం వరం కావాలో కోరుకో అన్నాడు. నాకు 2 వరాలు కావాలి తండ్రి అన్నాడు. ఇస్తా, కోరుకో అన్నాడు. ఒకటో కోరిక, మా అమ్మ ప్రాణం బతికించు, మా అమ్మను మళ్ళీ బతికించు అన్నాడు ఒకటి. రెండోది వచ్చేసి మా అన్నగారికి ఇచ్చినటువంటి శాపాలు ఉపసంహరించుకో. తెగిపోయా. తల్లి తిరిగి బతికొచ్చా, కొడుకులు మళ్ళీ అన్నగారు తిరిగి వచ్చాయి. తండ్రి యొక్క కెపాసిటీ కూడా అక్కడ అలాంటిది. నరకమని చెప్తే ఊరికి నరకేమని చెప్పడానికి ఆయన కూడా అర్హత ఉండాలి కదా. అతనికి తెలియదా? ధర్మాధర్మాలు తెలియవా? కర్మబంధాలు తెలియవా? కర్మ సిద్ధాంతాలు తెలియవా? తిరిగి బతికించే శక్తి ఉంది తనకు. అందువల్ల అనుగ్రహ సమర్థుడు కాబట్టి అటువంటి శాస్త్రం చేసినాడు. సరే, తండ్రి యొక్క గొప్పతనం తెలుసు కాబట్టి పుత్రుడు చేసినాడు. ఆ విధంగా సరిపోయింది. కానీ కర్మబంధం కొద్దిగా మనసులో ఉంటుంది. మాలిన్యం అనేది అంటుకుంటుంది. నేను చేశాను, నేను నా వల్లనే జరిగిందే అనే ఫీలింగ్ ఉన్నదనుకో, వాసన ఉన్నట్లే. నువ్వు ఒకసారి చేసిన తర్వాత వదిలేయకూడదు, వదిలేయాలి అంతేగా. ఈశ్వరార్పణం చేసినావా మళ్ళీ నువ్వు దాని నుంచి ఆలోచన చేయకూడదు. నేనే చేశాను అన్నావు అనుకో, ఇంకా నీకు ఆ వాసన ఉంది కదా, నీకే చుట్టుకుంటుంది. మరి ఆయన ఏ విధంగా భావించాడో ఆ వాసన ఏమో తోలుకున్నట్టుంది. అతని మరణం కూడాను ఇంకొకరి ద్వారా నరికి చనిపోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. అతడు పరమ తపస్వి, జమదగ్ని మహర్షి. అతడు మోక్షమే పొందినాడు అనుకోండి సమాధి స్థితిలో నుంచి. కానీ తర్వాత ఎంత పరిణామాలు దారి తీసింది. రేణుకా ఎల్లమ్మ అంటే, రేణుకా దేవత అంటే ఎంత గొప్పదైపోయింది. ఆమె కీర్తి అజరామరం అయిపోయింది. దత్తాత్రేయుడే ఆమెను స్మరించే శక్తి, అంటే అంత శక్తి స్వరూపిణి ఆమె. దత్తాత్రేయుడే సాష్టాంగ నమస్కారం చేసినాడు ఆమె. మరి రేణుకామాతకి పరశురాముడు ఆమె గర్భంలో పుట్టినాడంటే మహావిష్ణువే. ఆమె ఎంత పునీత. కాబట్టి కర్మబంధాలు మనం తెలియవు, మనం దాన్ని అంచనా వేయడానికి సాధ్యం కాదు. ఇదంతా భగవద్దత్తమే. భగవంతుని తెలియకుండా ఏది జరగదు. ఆయన యొక్క కనుసన్నల్లోనే అన్ని జరుగుతున్నాయి. మనం దాన్ని ఎక్స్పెక్ట్ చేయడానికో, దాని ఆది అంత్యాలు తెలుసుకోవడానికో ప్రయత్నం చేసుకుంటూ సమయం వృధా చేసుకోవడం కంటే, నువ్వు ఏమైనా చేయగలవు స్వామి కృష్ణ, సర్వసమర్థుడవు నీవు. బండ్లను ఓడలుగా చేయగలవు,
ఓడలను బండ్లగా చేయగలవు, ఏమైనా చేయగల సమర్థుడవు నీవు. నిన్ను నేను విమర్శించలేను, నిన్ను నేమి అనలేను. ఏమి జరుగుతున్నదో అది అంతా నీ యొక్క సమ్మతంతోనే జరుగుతున్నది. కాబట్టి నేను కేవలము నీకు చేతులెత్తి నమస్కరించి ఒప్పుకోవడం మాత్రమే చేయగలను అని చెప్పి భగవంతుణ్ణి శరణాగతితో అర్చించడం మాత్రమే చేయాలి. అంతే. విమర్శించే అర్హత, హక్కు, అంత స్థాయి, అంత జ్ఞానం, అంత తెలివి, అంత పరిధి మనకు లేదు. సార్ చెప్తున్నాను. అంటే యాక్సిడెంట్లలో చనిపోయిన వాళ్ళ ఆత్మలు కావచ్చు, ఆత్మహత్య చేసుకున్న వాళ్ళ ఆత్మలు కావచ్చు, వాళ్ళ కర్తవ్యాలు ఏవైతే ఉన్నాయో అవి తీరకుండానే చనిపోవడం వల్ల కూడా వాళ్ళ ఆత్మలు ఊర్ధ్వలోకాలకి చేరవు కదా సార్. అంటే ఒక లక్ష్యంతో వాళ్ళు జీవితాన్ని కొనసాగిస్తుంటారు సార్. మధ్యలో ఆవేశం వల్లనో లేదంటే బాధలోనో ఆత్మహత్య చేసుకుంటారు, లేదంటే అనుకోకుండానే యాక్సిడెంట్ అవుతుంది. ఆ లక్ష్యం కానీ ఆ కర్తవ్యం కానీ నెరవేరకపోవడం వల్ల కూడా ఆత్మ అనేది భూమి మీదే తిరిగే అవకాశం ఉంటుంది కదా సార్. ఉండొచ్చు, లేదా తర్వాత జన్మలో దాన్ని అనుభవించవచ్చు. ఇప్పుడు ఉన్న మగధీర సినిమా చూడలేదా మీరు? ఎండింగ్ లో ఏమైంది మగధీర సినిమాలో? మగధీర సినిమా చూస్తున్నారు కదా, అది గుర్తు చేసుకోండి, లేదు చూడండి పోయి. లేదంటే ఏం చేయమంటావు, నేను చూపి నీకు కాదమ్మా అది. ఆ మగధీర సినిమాలో హీరో హీరోయిన్ ఇద్దరు కూడాను గత జన్మలో ఎత్తైన కొండ పర్వతం పై నుంచి పడి చనిపోతారు. వాళ్ళ లక్ష్యం ఏంటి? వాళ్ళిద్దరు ప్రేమికులు, ఒకరి కోసం ఒకరు బతుకుతుంటారు. వాడు ఎవడో వచ్చి ఇద్దరు చనిపోయేట్టుగా చేస్తాడు, వాడు చేస్తాడు అనుకో. వాళ్ళిద్దరు ప్రేమికులు, అమర ప్రేమికులు. ఆకస్మికంగానే వాళ్ళ లక్ష్యం ఏంటి? పెళ్లి చేసుకోవాలా, పిల్లలు కనాలా, సుఖంగా జీవించాలా, వందేళ్ళు అనుకునే వాళ్ళు బతుకుతున్నారు. కానీ శత్రుత్వం వల్ల, వేరే వాడు ఆమెను ఇష్టపడడం వల్ల ఆ దుర్మార్గుడు అతనికి దక్కనివ్వకుండా చేయాలని చెప్పి, నాకు దక్కనిది ఇంకొకరు దక్కనివ్వకుండా చేయాలని చెప్పేసి ఆమెను చంపనీకి ప్రయత్నం చేస్తాడు. ఆమెను చంపుతాడు, వాడు చస్తాడు. ఇద్దరు హీరో హీరోయిన్ ఇద్దరు చనిపోతారు, వాడు చస్తాడు, వీళ్ళని కూడా చనిపోతారు. మళ్ళీ జన్మలో మళ్ళా పుట్టుకొచ్చారు అదే లక్ష్యంతో. తర్వాత జన్మలో వాళ్ళు నెరవేర్చుకున్నారు. వాళ్ళ లక్ష్యం ఏదైందో నెరవేరుతుంది. ఈ జన్మలో కాకపోతే మళ్ళా జన్మకు. మనకు కూడా అంతే, మానవ జన్మలో మోక్షం పొందాలని ఉంది, మోక్షం సాధించుకోవాలని. ఏ జన్మలో కాకపోతే మళ్ళా జన్మ, మళ్ళా జన్మ కాకపోతే మళ్ళా జన్మ. 100 జన్మల తర్వాతనే మోక్షం పొందాల్సింది. ఎవరైనా పొందుతారు కూడా. ఏవైతే వీళ్ళని తొందరగా పొందేవాడు బుద్ధిమంతుడు. అలా కాకుండా అనుభవిద్దాంలే సుఖాలే భోగాలంటే ఇంకా అనుభవిస్తూనే ఉంటావు. నరకం. సుఖం ఎంత వరకు ఉంటుంది భూమి మీద? తాత్కాలికం. దుఃఖం ఎంత వరకు ఉంటుంది ఈ భూమి మీద అంటే? దీర్ఘకాలికం. సుఖం తక్కువ, దుఃఖం ఎక్కువ ఉండేటువంటిదే మానవ జన్మ జీవితం అనేది. ఏ ప్రాణికైనా అంతే. కాబట్టి మ్యాక్సిమం తక్కువ కాలంలోనే, తక్కువ సమయంలోనే, తక్కువ జన్మల్లోనే మోక్షం పొందడం మనం సాధించాల్సింది. వీలైతే ఈ జన్మలోనే మోక్షం పొందాలనే లక్ష్యం ఉండాలి మనకు. గురువు గారు చిన్న క్వశ్చన్ ఉంది, సందేహం నాకు. మనిషి చనిపోతాడు, ఆత్మకి వీటితో సంబంధం లేదు, భూమి మీద ఉన్న వాళ్ళతో సంబంధం లేదు, అంతవరకు బాగానే ఉంది. మనం మళ్ళీ పిండ ప్రదానాలు చేస్తే వారికి ఎట్లా అందుతాయి? ఆత్మ అనే వారికి సంబంధం లేదు అనుకున్నప్పుడు మనం పిండ ప్రదానాలు చేసినప్పుడు వారికి ఎట్లా అందుతాయి? మన పూర్వీకులుగా వారు మన వాళ్ళని మళ్ళా దీవిస్తారు, మన వంశం దీంట్లో దీవిస్తారు కదా. ఇది సందేహం గురువు గారు నాకు. ఆత్మ, మీరు చెప్తున్నటువంటి ఆత్మ వేరు, జీవాత్మ గురించి మీరు చెప్తున్నారు. ఆత్మ ఎప్పటికీ శాశ్వతం, దానికి ఆకాల దప్పులు లేవు, శ్రాద్ధ కర్మలు వాటికేమంటావు. చెప్పానే స్థూల శరీరము, సూక్ష్మ శరీరము, కారణ శరీరము అని. కారణ శరీరం అనేది ఆత్మ, సూక్ష్మ శరీరం అనేది జీవాత్మ. చావు పుట్టుకలు ఉండేది జీవాత్మకే, అది స్పష్టంగా గుర్తుపెట్టుకోండి. చావు పుట్టుకలు అనేటువంటివి దేనికి అంటే జీవాత్మకు అని స్పష్టంగా గుర్తుపెట్టుకోండి.
ఈ జీవాత్మ దేహం కోల్పోయింది, అంటే చనిపోయింది. ఈ జన్మలో చనిపోయింది. చనిపోతే అది ఊర్ధ్వలోకాలకు పోయింది, అక్కడ పితృలోకాలలో ఉంటుంది అని మనకు తెలుసు శాస్త్రవాక్ ప్రకారం. అయితే మనం పిండ ప్రదానము చేస్తే అది ఎట్లా వాళ్ళకు చేరుతుంది అని మీరు అంటున్నారు. ఆ పిండ ప్రధానం కానీ శ్రాద్ధ కర్మలు కానీ ప్రతి సంవత్సరము మన లోకం ప్రకారము మనకు ఒక సంవత్సరం తిరిగితే ఆ లోకం ప్రకారం పితృలోకం ప్రకారము ఒక పూటతో సమానం. కాలమానం ప్రకారం తీసుకుంటే పితృలోక కాలమానం ప్రకారము మనకొక సంవత్సరము వాళ్ళకొక పూటతో సమానం. కాబట్టి మనం సంవత్సరానికి ఒక్కసారి శ్రాద్ధ కర్మ చక్కగా నిర్వర్తిస్తే అది కూడాను వేడిగా వాళ్ళు అంటే మనం ఏమైతే సమర్పించాలనుకుంటున్నామో ఆ భోజన పదార్థాలు ఫ్రెష్ గా గుమగుమలాడేటట్టుగా వేడిగా అర్పిస్తే ఎప్పుడైతే మీరు చేయాలనుకుంటున్నారో ప్రతి సంవత్సరం అదే రోజే అర్పించాలి. ఎప్పుడు పడితే అప్పుడు అర్పించకూడదు. అర్పిస్తే అప్పుడు ఆ సమయానికి ఊర్ధ్వలోకం నుంచి ఆర్యముడు అనేటువంటి పితృదేవత కిందికి వస్తుంది. పితృనా మర్యమా చాస్మి యమ సంయమతామహం అని ఇంతకుముందు మీరు 10వ అధ్యాయం చదివినారే, ఆ 10వ అధ్యాయంలో వస్తుంది. పితృదేవతలలో ఆర్యముడు నేను అంటున్నాడు భగవంతుడే. పితృనా మర్యమా చాస్మి అని పితృదేవతలలో ఆర్యముడను నేను అని భగవంతుడు అంటున్నాడు. ఆ ఆర్యముడు అనేటువంటి పితృదేవత కిందికి దిగి వస్తుంది. కిందికి దిగి వచ్చి నీవు ఏవైతే పెట్టినావో ఆ ఆహార పదార్థాలలో నుంచి హవిస్సులను ఆగ్రానిస్తుంది. హవిస్సులు అంటే ఆహారం అలాగే ఉంటుంది. ఆహారానికి కూడా సూక్ష్మ శరీరము స్థూల శరీరం రెండు ఉంటాయి. మన కంటికి కనపడేది స్థూలం, కంటికి కనిపించనిది సూక్ష్మం. ఆ సూక్ష్మం ఏమిటి అంటే ఆ హవిస్సులు, ఆ పొగలు. హవిస్సులు అంటే పొగలు, ఆ గుమగుమలు. అది ఆ ఆర్యముడైన పితృదేవత కిందికి దిగి వచ్చి సూక్ష్మ శరీరంలో వస్తారు. వాళ్ళ కంటికి కనిపించరు మనకు. అలా వచ్చి ఆ హవిస్సులు అంటే కూడా ఆగ్రానిస్తారు వాళ్ళు. అందుకే వేడిగా పెట్టాలి అనేది, పొగలు కక్కే విధంగా పెట్టాలి అనేది, గుమగుమలు కక్కే విధంగా ఉండాలి, బాగా ఫ్రెష్ గా ఉండాలి. నెయ్యి, యాలకలు ఇలాంటివన్నీ వేసి గుమగుమలు వచ్చేటట్టుగా చేయాలి. అలాంటి వంటకాలు చేయాలి. అవి అర్పిస్తే ఆర్యముడు సూక్ష్మ శరీరంలో వచ్చి ఆ సూక్ష్మ శరీర రూపంలో ఉండేటువంటి ఆ ఆహారాలన్నీ ఆగ్రానిస్తాడు, తాను గ్రహిస్తాడు. తాను గ్రహించి దాన్ని కొంత తాను స్వీకరిస్తాడు. తాను కొంత స్వీకరించి మిగిలినదంతా తీసుకొని వెళ్ళి మనం ఎవరి నిమిత్తమై శ్రాద్ధ కర్మ కోసమై ఈ ఆహార పదార్థాలను అర్పించినామో ఆ పితృదేవతలకు తీసుకుని వెళ్ళి అర్పిస్తాడు. వాటిని వాళ్ళు సూక్ష్మ శరీరంలో ఉంటారు, వాళ్ళు జీవాత్మలుగా ఉంటారు, సూక్ష్మ శరీర రూపంలో ఉంటారు. వాళ్ళు ఆ సూక్ష్మ రూపంలో ఉండేటువంటి ఆహారాన్ని వాళ్ళు ఆగ్రహించి తృప్తి పడతారు. తృప్తి పడి పై నుంచి వాళ్ళు ఆశీర్వాదాలు అందిస్తారు. ఇది కర్మ జరిగేటువంటి స్థితి. ఇకపోతే వాళ్ళు ఆ పితృలోకంలో ఉంటే చేరతాయి ఈ విధంగా. అదే ఇంకొక జన్మ ఎత్తినారనుకోండి, చెప్పలేం కదా. ఇంకో జన్మ ఎత్తింటే వాళ్ళకి అది ఎట్లా చేరుతుంది అంటే, ఈ ఆహారం అనేది మనం ఇక్కడ అర్పిస్తే ఆ ఆర్యముడనే పితృదేవత స్వీకరించినప్పుడు దానిని ఏం చేస్తారంటే, ఇతడు ఆ పితృదేవత ఎవరి నిమిత్తమై మనం అర్పించినామో ఆ పితృదేవత ఇంకొక జన్మ ఎత్తినాడు అనుకోండి, మానవ జన్మే ఎత్తి ఉన్నాడా, అతనికి ఆకస్మికంగా పంచభక్ష పరమాణులు ఇంకొక ద్వారా అందుతాయి. అది వాళ్ళకి వాళ్ళు వెళ్తూ ఉంటారు ఎక్కడో, ఏమండి రండి చక్కగా మా ఇంట్లో వంట చేస్తున్నాము, అతిథి కోసం ఎదురు చూస్తున్నాము, ఎవరూ లేదు, మీరు అతిథిగా వస్తున్నారు రండి స్వామి అని చెప్పేసి అక్కడ మనం పిలుచుకొని పోయి భోజనం పెడతారు. వాళ్ళు ఆకస్మికంగా పిలిచి భోజనం పెడతారు. అది కూడా షడ్రసోపేతమైన భోజనం పెట్టింటారు. ఇంటికే తెచ్చిస్తారు. లేదంటే పెళ్లి భోజనం అంటే ఆకస్మికంగా కాదు కదా, పిలిచే పెడతారు. అది వేరే. ఆకస్మికంగా వస్తాయి, సడన్ గా అనుకోకుండా అన్ఎక్స్పెక్టెడ్ గా వస్తాయి. ఇంటికే కేర్ పంపిస్తారు, ఎవరో మనకు తెలిసిన వాళ్ళే పెట్టకుండా పంపిస్తారు. అలాంటివి ఇష్టమైన ఆహారం లభిస్తుంది. అబ్బా ఈరోజు ఏమో
ఏమో పుణ్యం చేసుకున్నాను అబ్బా యాజన్మలోనో ఇంత అద్భుతమైనటువంటి మహాభోజనం తృప్తిగా భోంచగలుగుతున్నాను అని చెప్పుకున్న రోజులు మనలో కూడా కనపడతాయి. మనకు కూడా అనుభవం అయింటది. అదే ఇంకొక కుక్క గానో, ఒక పశువు గానో, ఒక పక్షి గానో జన్మించినాడు అనుకోండి, ఆ జంతువుకి ఏది ఇష్టమైందో అది అట్లాగా టర్న్ అయిపోతుంది, భోజనంగా తయారవుతున్నది, ఆ రూపం ధరిస్తుంది. అర్థమైంది కదా? ఈ ఊర్లో ఈ దేశంలో ఉన్నంత వరకు మనకు రూపాయి చెల్లుబాటు అవుతుంది. అదే అమెరికాలో ఉన్నవానికి రూపాయలు చెల్లుబాటు కావు. వాడేం చేస్తాడు, మనీ ఆర్డర్ చేస్తాడు, డాలర్స్ పంపిస్తాడు భారతదేశానికి. పంపిస్తే మనం ఏం చేస్తాము, డాలర్లు తీసుకొచ్చి భారతదేశంలో అమ్ముకుంటామంటే చెల్లదు అది. మనం ఏం చేస్తాము, డాలర్ని ఎన్ని డాలర్లైనా పంపించి పర్వాలేదు అంటాం. ఎందుకు, డాలర్ ఇక్కడ చెల్లుబాటు కాకపోయినప్పటికీ. ఎందుకంటాము అంటే ఆ డాలర్కి ఇక్కడ రేట్ ఎక్కువ ఉంటుంది, మనం తర్జుమా చేసుకోవచ్చు కూడా. ఇక్కడ ఆ సెంటర్స్ ఉన్నాయి కదా, మనీ చేంజ్ చేసేటువంటి ఉన్నాయి కదా సెంటర్స్. అక్కడ పోయేసి డాలర్ ఇచ్చేస్తే మనకు డాలర్ తగ్గ అమౌంట్ కొద్ది కమిషన్ తీసుకొని తాను మనకు డబ్బు ఇస్తాడు కదా. అదే విధంగా మనం డబ్బును అమెరికాకు సెండ్ చేస్తే డాలర్స్ లోకి మారిపోతుంది. అది వాళ్ళకు డాలర్లే ఇస్తారు మనీ ఆర్డర్ చేస్తే కదా. ఆ విధంగా ఈ ఆహారం అనేది కూడాను మనం ఇక్కడ శ్రాద్ధ కర్మ చేస్తే ఆ యొక్క ఆహారం యొక్క ప్రభావం అనేది మన పితృదేవతలకు వాళ్ళు ఏ దేహం స్వీకరించి ఉంటారో ఆ దేహానికి తగ్గ ఆహారంగా అది తర్జుమా అవుతుంది. వాళ్ళకి ఇష్టమైన ఆహారంగానే అది అందుతుంది. కాబట్టి శ్రాద్ధ కర్మలు ఎప్పటికీ వృధా కావు, ఖచ్చితంగా నిర్వర్తించవలసినటువంటి సార్ ఒక డౌట్ అడగచ్చు సార్? ఒక డౌట్ అడగనా సార్? చనిపోయిన వారికి పెద్ద కర్మ రోజున పెడతారు కదా సార్ అన్ని వండి. మళ్ళీ సంవత్సరానికి చేయాలి అంటే చనిపోయిన రోజు చేయాలనా, లేకపోతే పెద్ద కర్మ చేసిన రోజున చేయాలనా? ఏ తిథి రోజు అయితే చనిపోయినారో ఆ తిథి రోజునే మీరు పెట్టడం మొదలు పెట్టాలి. అదే రోజు కదా చేసేది, ఇంకా అదే రోజే చేయాలి. కొంతమందికి గత జన్మల్లో అంటే పాత వాళ్ళకు, ఇప్పుడు మీరు ఏదైనా అడుగుతున్నారు, డేట్ తెలిసి ఉంటుంది, తిథి తెలిసి ఉంటుంది. ఈ డేట్లు కాదు చూడాల్సింది, తిథులు చూడాలి మీరు. చనిపోయిన వాళ్ళు కావచ్చు, బతికిన వాళ్ళు కావచ్చు, బర్త్డేలు కావచ్చు. తెలుస్తుందా? బర్త్డే కూడాను తిథి రోజే చేయాలి. ఏ తిథి రోజు పుట్టినాడో ఆ తిథి రోజే చేసుకోవాలి పండగ. మరణించినా కూడా కాక ఏ తిథి రోజు మరణించినాడో ఆ తిథి రోజే చేయాలి శ్రాద్ధ కర్మలు చేస్తే. అది మర్చిపోకూడదు. ప్రతి సంవత్సరం అదే తిథి రోజే చేయాల, డేట్లు కాదు గుర్తుపెట్టుకోవాల్సింది. అర్థమైందా? డేట్లు అనేటివి మారిపోతుంటాయి, తిథులే గుర్తుపెట్టుకోవాలి. ఇకపోతే పాతకాలంలో ఈ తిథులు తెలియవు అందరికీ, బ్రాహ్మణులకు మాత్రం తెలుసు, చదువున్న వాళ్ళకి తెలుసు. మిగతా వాళ్ళ కథ ఏంటి, వాళ్ళు ఎప్పుడో చనిపోతారు. అందుకోసమని మన ఋషులు మహర్షులు ఆలోచన చేసి పితృపక్షాలను పెట్టారు, లేదా పెద్దల పండగ అని పెత్తరల మాష అని ఒకటి పెట్టినారు. అన్ని కులాల వాళ్ళు, అన్ని మతాల వాళ్ళు ఆ పెత్తరల మాష రోజు, పెత్తరల మాష అంటే ఏమి, పెద్దల అమావాస్య అని అర్థం. మహాలయ అమావాస్య. దాన్ని మహాలయ అమావాస్య అని, పితృ అమావాస్య అని, పెద్దల అమావాస్య అని, ఇంకా వారిలో పెత్తరల అమావాస అని అంటున్నారు. మాలయ పక్షాలను కూడా అంటారు గురూజీ. ఏమ్మా, మాలయ పక్షాలను కూడా చేస్తారు. అదే అక్కడే వచ్చేది మహాలయ పక్షాలు, పితృపక్షాలు అంటారు, అవే కదా. అవును గురూజీ. అదేలే, ఆ పితృపక్షాలు వచ్చే అమావాస్యనే పెత్తల అమావాస్య అంటారు లేండి. ఆ అమావాస్య రోజు ఆ పితృపక్షాల్లో ఎప్పుడైనా సరే శ్రాద్ధ కర్మలు చేస్తారు. చేస్తే ఆ టైం వరకు ఎదురు చూసుకుంటూ ఉంటారు. కొద్దిగా ఆకలిగా ఉన్న పితృదేవతలు, పస్తులుగా ఉన్న అంతవరకు వెయిట్ చేస్తారు. ఇప్పుడు మన లోకం ప్రకారం ఒక సంవత్సరంకు ఒక పూట వాళ్ళకు. సంవత్సరం అనేది ఒక పూట అంటే ఒక అర్ధగంట గంట లేట్ అయినట్ల పితృపక్షాలు అనేటివి ఒక అర్ధగంట గంట లేట్ అయినట్టుగా ఉండొచ్చు, కొంతమంది అటు ఇటు మరణించినా కానీ కాక. కాబట్టి ఆ పితృపక్షాల్లో పితృదేవతలు వచ్చి ఎదురు చూస్తూ ఉంటారు, వీడు భోజనం పెడతాడు రా అని. కాబట్టి అమావాస్య రోజైనా సరే
మనము చక్కగా ఇల్లు వాకిలి అలుక్కొని దేవుని సన్నిధానంలో పంచభక్ష పరమాణాలు కావచ్చు, ఏదైనా వంటకాలు ఏవైతే మనం చేయాలనుకుంటున్నామో, వాళ్ళకి ఇష్టమైన వంటకాలు ఏవైతే చేయాలనుకుంటున్నామో అవన్నీ చేసి దేవుని దగ్గర అర్పిస్తే, ఆ దేవుని దగ్గరికి చెప్పాను కదా, కృష్ణుడే ఆర్యముడు అనే పితృదేవత, పితృనామర్యమా చాస్మి అంటున్నారు కదా. పితృదేవతలకు అర్పించిన భగవంతునికి అర్పించినట్లే, భగవంతునికి అర్పించిన పితృదేవతలు చెందుతుంది, దోషం లేదు. మనం భగవంతుడి దగ్గర అర్పించి టెంకాయ కొట్టి నీళ్లు దారపోసి నమస్కారం చేసుకున్నారా, ఆ పితృదేవుడు వస్తాడు భగవంతుని రూపంలో, లేదా భగవంతుడి పితృదేవత రూపంలో వస్తాడు, వారి ఆగ్రహాన్నిస్తాడు. అందుకే వేడి వేడిగా పెట్టాలా అనేది నియమం పెట్టుకోండి. ఎప్పుడో చేసేది ఎప్పుడో పెట్టేది చేస్తే వాళ్ళకు అవి చేరవు. హబిసులు రావాలా, పొగలు కక్కాల. ఆ పొగలు కక్కవు, ఆర్యముడు వస్తాడు, పితృదేవత వచ్చి పీలుస్తా ఉంటాడు, ఏమీ రాదు, అక్కడ చల్లబడి పోయి ఉంటుంది, పొగలు రావు, ఆ హబిసులు రావు, పీలుస్తున్నా రాదు. ఇతనికి తృప్తి కాదు, తనకు ఇస్తాడా, తను తీసుకుంటాడా, వాళ్ళకి పోయి తీసిస్తాడా, పోయి చెప్తాడు, అయ్యా తండ్రి మీ వాళ్ళు ఏమి ఇవ్వలే అని. దుర్మార్గులారా మమ్మల్ని పస్తు పెడతారా, మూర్ఖులారా అని చెప్పేసి శాపనార్థాలు పెడతారు. మనకు దోషంగా మారుతుంది అని పెద్దల ఉవాచ. నేనేమైనా చూసినానా? గురువుల ఉవాచ, పెద్దల ఉవాచ, శాస్త్ర వాక్కు. కాబట్టి పెద్దల మాటలు మనము గద్దించడానికి లేదు, హద్దులు తప్పనీకి లేదు, బుద్ధిగా ఆచరించడమే మనం చేయాల్సినటువంటి కర్తవ్యం. మనకు రేపొద్దున అదే గతి పడుతుంది కదా. మనం చేస్తా ఉంటే మన పూర్వీకులకు ఎత్కర్మో తత్ఫలితం భవతి, కర్మ సిద్ధాంతం ఉంది కదా. మనం ఇతరులకు ఏం చేస్తామో అదే మనకి వస్తుంది అని. మనం మన పెద్దలకు చేసినామా, మన పిల్లలు మనకు చేస్తారు రేపొద్దున. అది అలవాటు చేయించాలా, ఈ ధర్మం కూడా తెలియజెప్పాలా మీ పిల్లలకి, సాంప్రదాయాన్ని కొనసాగించాలా. ఇలా పెద్దల అమావాస్యకు ఎక్కడన్నా పడి ఉండని కొడుకులు, కూతుళ్ళు, కోడళ్ళు అందరిని పిలుచుకోవాలా, అందరూ ఉండంగా చేయాలి. ఇది దిక్కులకు ఒకరు పడి ఉంటే చేసేది కాదు ఇది. ఆ కొడుకులు ఎక్కడో పోయి ఉద్యోగాలు చేసుకుని పడి ఉంటారు, వాళ్ళకి పెద్దల మాసాలు లేవు, తెలియవు, పెద్దల మాస తెలియదు, పితృపక్షాలు తెలియవు, పాండవులు కూడా తెలియవు, గొర్రెల్లాగా బతుకుతుంటాయి అంతే. కంప్యూటర్ మొదలు కూర్చొని యంత్రాలు అయితే తిరుగుతుంటాయి. సుఖభోగాలు అనుభవించుకోవడము, తిండి తెచ్చుకోవడము, తినడము, చేసుకోవడం, వండుకోవడం, పడుకోవడం, లేయడం, మళ్ళీ కంప్యూటర్ పని చేసుకోవడం, బతకడం, అంతేనా? ఆ బతుకుతారు. గురువు గారు అందరినీ పీల్చుకొని తెచ్చుకోవాలా, వాళ్ళకి తెలియజెప్పాలా, తర్వాత తరానికి అంద చేయాలా ఈ సాంప్రదాయాన్ని. గురువు గారు నాకు ఒక సందేహం గురువు గారు. ఉండండి అమ్మా, ఒక్క నిమిషం ఉండండి. ఆ సార్ గారు ఎవరు అడుగుతున్నారు, చెప్పండి సార్, చెప్పండి. నాకు 2 సందేహాలు ఉన్నాయి ప్రభు. నమ్మకానికి మూఢనమ్మకానికి డిఫరెన్స్ మనం ఎలా క్యాచ్ చేయాలి, అది మొదటిది. రెండవది వచ్చేసి మనకు ప్రకృతిలో కానీ లేకపోతే మన నిజ జీవితంలో జరిగే ప్రతి ఒక్కటి కూడా భగవత్ సంకల్పంతోనే జరుగుతుంది, అది మంచి అయినా కానీ చెడైనా కానీ. అయితే నాకు ఉన్నటువంటి సందేహం ఏంటంటే, ప్రతి దానికి కూడా భగవంతునితో ప్రమేయం ఉన్నప్పుడు మనం చేసినటువంటి సత్కర్మల ద్వారా వచ్చే పుణ్యము, దుష్కర్మల ద్వారా వచ్చే పాపము మనకి ఎలాగా అంటుతుంది? అది ఎస్, అంటుతుంది. ఫస్ట్ ప్రశ్న వచ్చేసి మీరు అడిగింది ఏమిటి? ఫస్ట్ ప్రశ్న సమ్లు, నమ్మకానికి మూఢనమ్మకానికి డిఫరెన్స్ మనం ఎలా క్యాచ్ చేయాలి? ఎలా క్యాచ్ చేయాలా అంటే, గురువుల ద్వారా చర్చించి శాస్త్ర వాక్కును, శాస్త్రాన్ని పరిశీలించాలా, అలాగే గురువు యొక్క వాక్కును, గురు బోధను సమీకరించుకోవాలా. ఈ రెండింటిని ముందర పెట్టుకుని మనం తర్వాత నిర్ణయం తీసుకోవాలి. ఇది నమ్మకమా మూఢనమ్మకం అనేది పెద్దలతో, గురువులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి. ఒకటి. మీరు అడిగిన రెండవ ప్రశ్నకు సమాధానం ఏమిటంటే, మనం చేసే సత్కర్మలు కావచ్చు, దుష్కర్మలు కావచ్చు, భగవంతుడి ప్రమేయంతోనే జరుగుతున్నాయి అని మనం అనుకుంటున్నాం. కానీ నీకు తెలుసు కాబట్టి నువ్వు అనుకుంటున్నావు భగవంతుడి ప్రమేయంతో అని. నీకు తెలుసు కాబట్టి భగవంతుడి ప్రమేయంతో ఇవన్నీ జరుగుతున్నాయని అనుకుంటున్నావు. తెలియని వాళ్ళు ఏమనుకుంటున్నారు? నేనే చేస్తున్నా అనుకుంటున్నాడు. నేనే అనుకోవడం వల్లనే కర్మబంధం చుట్టుకుంటుంది అక్కడ, పాపం కానీ పుణ్యం కానీ. అందుకే నేను ఎవరు అని తెలుసుకొని నేను నిమిత్త మాత్రుని మాత్రమే అని అర్థం చేసుకుంటే కర్మబంధం నీకు లేదు, భగవంతునికి అర్పించుకుంటూ ఉంటే. ఈ నాలెడ్జ్, కనీస నాలెడ్జ్ కూడా లేనటువంటి వాళ్లకు ప్రతి ఒక్కరు ఏమనుకుంటున్నారు? కర్తం నేనే అనుకుంటున్నాడు. భగవత్ ప్రమేయం ఏముంది తనకు తెలియదు కదా. అసలు భగవంతుని ప్రమేయంతో జరుగుతున్నాయని అతను తెలియనే తెలియదు.
నేనే కర్తను అనుకుంటున్నాడు, నేనే చేస్తున్నా అంటాడు. ఒక మంచి పని చేసినాడంటే నేను చేసినా అంటాడు. నేను లేకపోతే ఆ పని జరిగేదే కాదంటాడు. నేను లేకపోతే నా భార్యకు బువ్వు పెట్టేటోడే లేడంటాడు. నేను లేకపోతే నా పిల్లలకి ఎవరు దిక్కొని ఏడుస్తాడు. నా భార్య నేను కాపాడకపోతే ఎవరు కాపాడతారని చెప్పేసి కొంగు పెట్టుకొని తిరుగుతాడు. నా భార్య అందంగా ఉంది అని. ఇదంతా ఎవరు? తానే కర్త, తానే కర్త, తానే కర్త అనుకుంటుండడం వల్లనే కర్మబంధం వానికే చుట్టుకుంటుంది. మనకే మనమే చుట్టుకుంటున్నాం అంతే, మెడకేసుకుంటున్నాం. నేనే కర్తను అనుకోవడం వల్ల, భగవంతుని పక్కన పెట్టడం వల్ల, భగవంతుని విస్మరించడం వల్ల, భగవంతుని యొక్క కనుసన్నలోనే అన్ని జరుగుతున్నాయి అనుకుంటే నీకు అసలు చింతే లేదు, యా బాధే లేదు, యా బంధము లేదు. మరి ప్రభు కర్మ పరిత్యాగానికి కర్మానుష్ఠానానికి రెండిట్లో కర్మానుష్ఠానం ఉత్తమమైందని చెప్పి భగవద్గీతలో చెప్పారు కదా. అయితే ఈ కర్మ పరిత్యాగం చేసేటప్పుడు, అంటే ఇప్పుడు కర్మానుష్ఠానం చేసాం అనుకోండి, చేసిన తర్వాత మనకి కంపల్సరీ మనకి పుణ్యము పాపము ఏదో ఒకటి వస్తుంది. అది రెండు జరగకుండా ఉండడానికి కర్మాను పూర్తిగా త్యజించినట్లయితే అది కూడా చేయకూడదని చెప్పి అంటున్నారు. ఓకే, ఇప్పుడు జపం చేసుకుంటున్నాం అనుకుందాం. ఫర్ ఎగ్జాంపుల్, కంటిన్యూస్గా పొద్దున్న నుంచి రాత్రి దాకా జపం చేసుకుంటూ ఉన్నట్లయితే మనం చేయవలసినటువంటి కర్మలు మనం చేయకుండా జపం చేసుకోవడం అనేది అది ఎంతవరకు కరెక్ట్? ఎందుకు అలా అడుగుతున్నానంటే, ప్రపంచంలో ప్రతి ఒక్కళ్ళు కూడా మంచి మార్గాన్ని అనుసరించారనుకుందాం. ప్రతి ఒక్కళ్ళు కూడా అలా జపం చేసుకుంటూ ఉంటే మనకి కావాల్సినటువంటి తిండి, బట్ట, సౌకర్యాలు అనేవి ఎవరో ఒకళ్ళు కష్టపడితే కానీ వచ్చేవి కావు. అంటే కర్మ ద్వారానే మనం బతకాల్సి ఉంటుంది, మనం కానీ మన చుట్టూ ఉండేవాళ్ళు కానీ. అంటే కర్మ కంపల్సరీ చేయాలి, కానీ ఆ కర్మ ద్వారా మనం ఫలితాన్ని మాత్రం దేవుడికి ఇవ్వాలి అని అంటున్నాం. ఇప్పుడు కర్మ చేయాలా చేయకూడదు అనేటువంటిది చాలా కన్ఫ్యూజ్ అవుతున్నాం కొన్ని విషయాల్లో. అంశంలో వాస్తవానికి మనకు భగవత్ సాక్షాత్కారమే లక్ష్యంగా ఉంటే, భగవత్ సాక్షాత్కారమే లక్ష్యంగా ఉంటే నువ్వు వేరే ఏమీ ఆలోచించాల్సిన అవసరం లే. అదే లక్ష్యంతో నువ్వు కళ్ళు మూసుకొని కూర్చో, నీ లక్ష్యం అదే కాబట్టి. కళ్ళు మూసుకొని జపం చేసుకుంటూ కూర్చున్నావంటే నీ దగ్గరికి భోజనం వస్తుంది, నువ్వు ఏం ప్రయత్నం చేయాల్సిన అవసరం. అందరికీ అదే బుద్ధి వస్తుందని చెప్పగలవా? చెప్పలేవు. అందరికీ బాధ్యతలు అనేవి పుట్టుకతో వస్తున్నాయి. సంసారంలో చిక్కినామంటే ఇంకా బంధనాలే. ఆ బంధాలు చుట్టుముట్టుతూనే ఉంటాయి. ఒకటి వదిలేసుకుంటే ఒకటి చుట్టుకుంటుంది, ఒకటి వదిలేసుకుంటే ఒకటి చుట్టుకుంటూనే ఉంటుంది. తద్వారా ఏమవుతుంది? కొద్దిగా బిడ్డ పుట్టగానే పాల కోసం ఏడుస్తున్నాడు, కొద్దిగా పెద్ద కాగానే బొమ్మల కోసం ఏడుస్తాడు, కొద్దిగా పెద్ద కాగానే వాడు విద్య కోసం ఏడుస్తాడు, ఉద్యోగం కోసం ఏడుస్తాడు, ఉద్యోగం అయిన తర్వాత పెళ్ళాం కోసం ఏడుస్తాడు, పెళ్ళాం వచ్చిన తర్వాత పిల్లల కోసం ఏడుస్తున్నాడు, పిల్లల తర్వాత వాళ్ళ ఉద్యోగాల కోసం ఏడుస్తాడు, తర్వాత వాళ్ళ పెళ్లిళ్ళ కోసం ఏడుస్తాడు. ఈ విధంగా మరణించేంత వరకు ఏడుస్తూనే బతుకుతున్నాడు. ఏదో లక్ష్యాలన్నీ పక్కకు పోతున్నాయి. మాయ అందుకే పెట్టినాడు దేవుడు. మాయను తీసేస్తే తప్ప నీకు అంత సులభంగా నువ్వు భగవంతుని జపం చేసుకుంటా 24 గంటలు కూర్చోలేవు. తనకై తాను భగవంతుడు ఉపసంహరించుకుంటే తప్ప, వెనక్కి తీసుకుంటే తప్ప అంత సులభంగా నీవు జనాలందరూ జపం చేసుకుంటూ కూర్చోలేరు. మమ మాయ దురత్యయ అంటున్నాడు భగవంతుడు 7వ అధ్యాయంలో 14వ శ్లోకంలో అంటాడు భగవంతుడు. త్రైగుణ్య విషయ దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ, దైవీ హేష గుణమయీ మమ మాయా దురత్యయ, మామేవయే ప్రపద్యంతే మాయామేతాం తరంతితే అంటున్నాడు. నా త్రిగుణ మాయ దైవీ హేషాం గుణమయి, ఈ త్రిగుణాలతో ఉండేటువంటి మాయ చాలా కష్టం అంటాడు ఆయనే. దైవీ హేషాం గుణమయి మమ మాయా దురత్యయ, నా మాయను దాటడం అంత సులభం కాదు, చాలా కష్టం అంటాడు. మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే, నాకు ఎవడైతే ప్రపత్తితో ఉంటాడో, ప్రపత్తి అంటే శరణాగతి, ఎవడైతే నాకు సంపూర్ణ శరణాగతి, అది కూడా పరిపూర్ణ శరణాగతుడై నా పాదాలే పట్టుకొని నా పాదాల దగ్గరే ఉన్నాడో 24 గంటలు, వాడు మాత్రమే తరిస్తాడు. మమ మాయా దురత్యయ మామేవయే ప్రపద్యంతే మాయా మేతాం తరంతితే, వాడు మాత్రమే తరిస్తాడు అని భగవంతుడు అంటున్నాడు. ఆ మాయను ఉపసంహరించుకునేంత వరకు, ఆయన పాదాలను పట్టుకునేంత వరకు
తిరుగలిలో తీసుకుంటే తిరుగలి ఇసురాయి ఉంది కదా, ఆ ఇసురాయిలో మధ్యలో ఆధారం ఉంటుంది. ఈ ఆధారమే గూటం. ఆ గూటం మీదనే ఆధారపడి ఇసురాయి తిరుగుతూ ఉంటుంది తిరగలి. ఆ గూటం లేకపోతే తిరగలి లేదు. ఈ ఇసురాయిలోకి వేసినటువంటి జొన్న గింజలు ఈ గూటం పైన నిలవన్న 4-5 గింజలు, ఈ గూటము చుట్టూ నిలవన్నటువంటి ఒక 10-15 గింజలు తప్ప దీన్ని దాటి దూరం పోయినవన్నీ నలిగిపోవాల్సిందే. ఇంకా నలిగిపోతుంటాయి, పిండి పిండి అయిపోతుంటాయి. ఈ ఆధారమే కేంద్రంగా చేసుకుని దగ్గరగా ఉండేవి మాత్రమే నలిగిపోవు. ఈ సంసారం అనే చక్రంలో కూడా అంతే. ఈ సంసారం అనే తిరగలిలో ఈ గూటం అనేది ఏంటది అంటే భగవంతుడే ఆధారం ఈ సంసారానికి కూడా. ఊర్ధమూలమదశాకం అశ్వత్థం ప్రాహురం వ్యయం ఛందాంసి యస్య వర్ణాని యస్తం వేద స వేదవిత్ అధశ్చోర్ధ్వం ప్రసృతాస్తస్య శాఖాః మన ప్రవృద్ధా విషయ ప్రబాలాః అధశ్చ మూలాని అనుసంధతాని కర్మానుబంధీని మనుష్యలోకే. ఈ మనుష్యలోకములో ఈ సంసారం అనే వృక్షానికి నేనే ఆధారము అని 15వ అధ్యాయం మొదటి 2 శ్లోకాలు చెప్తున్నాడు. కాబట్టి సంసారం అనే తిరగలికి, ఈ సంసారం అనే తిరగలిలో ఆధారము భగవంతుడే. ఈ భగవంతుడు ఆధారంగా ఉన్నటువంటి ఈ సంసారం తిరగలిలో భగవంతుడిని ఆధారంగా చేసుకుని భగవంతుడికి దగ్గరగా ఎవరైతే ఉంటారో, భగవంతుడికి ఎవరైతే దగ్గరగా మసలుకుంటూ ఉంటారో. విజయమ్మ తల్లి మ్యూట్ చేసుకోమాత, ధన్యవాదాలు. ఈ భగవంతునికి ఎవరైతే దగ్గరగా నివసిస్తూ ఉంటారో, పాదాల దగ్గరే పడి ఉంటారో, శరణాగతితో అంటి పెట్టుకొని ఉంటారో, లేదా భగవంతుని మీదైనా ఉండాలా, భగవంతుని పాదాల దగ్గరైనా ఉండాలా అంటి పెట్టుకొని. అటువంటి వాళ్ళు ఎవ్వరే గాని సంసారం అనేటువంటి తిరగల్లోకి పడి నలిగిపోరు, ఆ మాయలో చిక్కుపడిపోరు. కాబట్టి ఇక్కడ మీరు అడిగిన ప్రశ్నకు సమాధానంగా కర్మ చేయడం మంచిదా, కర్మ చేయకుండా ఉండడం మంచిదా అంటే కర్మ చేయమనే భగవంతుడు అంటున్నాడు. కాబట్టి కర్మ చేస్తూనే పోదాం. అయితే ఎక్కడే గాని కర్మను వదిలేసి అంటే సంసారాన్ని వదిలేసి భగవంతుని పట్టుకుని చెప్పట్ల ధర్మశాస్త్రాలు ఇప్పట్లో కూడా. నీ కర్మ చెయ్యి, ఆ కర్మలో భగవన్ నామాన్ని పట్టుకో. ఈ కర్మ చెయ్యి, ఈ కర్మ నాదని చెయ్యకు, భగవంతుని కర్మ అని చెయ్యి. భగవన్నామాన్ని మిళితం చేస్తూ చెయ్యి. పనులన్నీ వదిలేసి ముక్కు మూసుకొని తపస్సు చేయని చెప్పడానికి కర్మ సిద్ధాంతం లేదు. కర్మ సిద్ధాంతం చెప్పేదేంటి? కర్మ చెయ్యి, కర్మలో భగవంతుని చూడు, భగవన్ నామం మిళితం చేసుకో. ఆ కర్మ భగవంతుని కర్మగా చెయ్యి, ఆ కర్మ కూడా పవిత్రంగా చెయ్యి, ఆ కర్మ కూడా రాగద్వేష రహితంగా చెయ్యి, భగవంతుని కర్మగా చెయ్యి. అప్పుడు నీకు బంధం లేదు. ప్రతిఫలాపేక్ష లేకుండా చెయ్యి, కర్మ ఫలము ఆశించకుండా చెయ్యి, నీకు బంధం లేదు. భగవంతుని నామాన్నే జపం చేసుకుంటూ భగవంతుని కార్యాన్ని గుర్తు చేసుకుని ఇది భగవంతుని కార్యమని గుర్తు పెట్టుకొని ఆ ఎరుకతో చేస్తే నీకు కర్మబంధం లేదు. ఆ ఎరుక కావాలి, అది సాధించాలి. మనం నీవైనా నేనైనా ఇంకొకరైనా సాధించాల్సింది ఏంటంటే కర్మలకు మనకు మధ్య 2 పెత్తనం చెలాయిస్తున్నాయి. చేసే పనికి నీకు మధ్య పెత్తనం చెలాయించేటివి 2 ఉన్నాయి. అవి గుర్తించాలా మనం. నిన్ను బంధనంలో చెక్కించేవి అవే. ఆ 2 పెత్తనం చేసేటివి ఏంటివి అంటే అత్తమామల్లాగా రాగద్వేషాలు. నువ్వు చేసే కర్మ పట్ల రాగమన్నా వచ్చి మీద పడుతుంది, లేదా ద్వేషమన్నా వచ్చి అడ్డం పడుతుంది, పెత్తనం చెలాయిస్తుంది. నువ్వు ఏ కర్మన్నా చెయ్యి, అనురాగమన్నా పడి ఉంటుంది, ద్వేషమన్నా పడి ఉంటుంది, లేదా రెండింటి మిశ్రమమన్నా పడి ఉంటుంది. అవి పెత్తనం చెలాయిస్తున్నాయి అక్కడ. అందువల్ల నువ్వు తప్పు చేస్తున్నావు, తప్పుదారి పోతున్నావు, కర్మ చేయటం యందు బంధాన్ని చిక్కుకుంటున్నావు. కాబట్టి ఆ 2 గుర్తించి వారిని పక్కకు నెట్టేసి నిష్కల్మషంగా, ఫలాపేక్ష రహితంగా, రాగద్వేష రహితంగా మనం పనులు చేస్తూ పోవడమే మనం చేయాల్సినటువంటి సాధన. అదే సాధించాల్సింది మనం. చివరిగా ఒక ప్రశ్న ప్రభు. మనకి శివపురాణం ప్రకారం చూసినట్లయితే శివుడు అన్ని దేవుళ్ళ కంటే గొప్పవాడుగా చూపిస్తారు.
విష్ణు పురాణం ప్రకారం చూపించినట్లయితే విష్ణు చాలా గొప్పవారుగా చూపిస్తారు. ఇప్పుడు మనం భగవద్గీత అవి చూసినా సరే శ్రీకృష్ణుడు గొప్పవారుగా చూపిస్తారు. శక్తి పురాణం ప్రకారం చూసినట్లయితే మహాశక్తి, గౌరీదేవి, గాయత్రి వీళ్ళందరూ కూడా చాలా గొప్పవారుగా చూపిస్తారు. సో ఇప్పుడు మనం ఈ 3 గాని ఇట్లాంటి మార్గాలు ఎన్నున్నా సరే, మనం ఏ మార్గంలో వెళ్ళినా సరే మోక్ష ప్రాప్తి కానీ మంచి మంచి గుణాలు రావడం కానీ ఇవన్నీ కరెక్ట్ గా వెళ్తున్నా అంటే ప్రభు, లేదంటే మనం ఓన్లీ కృష్ణ దారినే పట్టుకోవాలా మనం? అంటే మధ్యలో కొద్దిగా డిస్టర్బ్ అయిన సమయంలో చివరిలో మీరు అడిగింది. అంటే ఇప్పుడు నేను 3 మార్గాలు చెప్పాను కదా ప్రభు, అంటే 3 శక్తుల గురించి. ఈ 3 శక్తులకు లాగే ఇక్కడ మనకి చాలా శక్తులు కనిపిస్తూ ఉంటాయి. సో మనం మంచి మార్గంలో అంటే మనం మన జన్మకి సార్థకత కోసం కృష్ణ మార్గాన్ని అవలంబించడం మంచిదా, లేదా ఏ మార్గాన్ని మనం శివ మార్గాన్ని అవలంబించినా సరే మనం ఒకటేనా అని? ఓకే ఓకే. మనకు ఒకటే ఉండాల్సిన స్వాములు. అందరికీ తెలిసిన విషయమే, మీకు తెలిసిందే చెప్తున్నాను అంతే. నాకు ఇది గొప్పగా తెలుసని చెప్పట్లేదు. ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అని మీకు తెలిసిన విషయం. దేవుడు అంతా ఒక్కటే, అది ఫస్ట్ గుర్తుండాలి మనకు. ఆ దేవుణ్ణే మనమేం చేస్తున్నామంటే మనకు నచ్చిన పేరుతో మనకు దగ్గరగా ఉండే పెద్దలు చెప్పిన పద్ధతి ప్రకారము శైవులందరూ కూడాను శివుడు అని చెప్తున్నాం. ఆయన పేరే అది. వాస్తవానికి ఈశావాస్యోపనిషత్తు చదివితే ఒక శక్తి అంతే. పేర్లు లేవు, రూపం లేదు, నామం లేదు, ఆకారం లేదు. కేవలము ఒక ఎనర్జీ, ఒక పవర్, ఒక శక్తి అని చెప్తుంది ఈశావాస్యోపనిషత్తు. ఆ ఉపనిషత్తుల సారాన్ని నేను ముందుంచుతున్నాను అంతే. ఆ తేజస్సునే మనం ఏమంటున్నామంటే మన తల్లిదండ్రులు కావచ్చు, మన పెద్దలు కావచ్చు, మన పూర్వీకులు కావచ్చు, ఆ శక్తిని శివుడు అని పిలుస్తున్నారు కాబట్టి మనం కూడా శివుడు అని పిలుస్తున్నాం. కొందరు శైవులైనటువంటి వాళ్ళు అదే శక్తినే శివుడు అంటున్నారు. వైష్ణవులు అదే శక్తినే విష్ణువుని ఆరాధిస్తున్నారు. అదే శాక్తేయులైనటువంటి వాళ్ళు అదే శక్తినే శక్తి లేదా గౌరీ లేదా దుర్గా లేదా దేవి అని ఆరాధిస్తున్నారు. అదే శక్తినే, అదే తేజస్సునే గణాపత్యులు అనేటువంటి మార్గం వాళ్ళు. గణాపత్యులు అంటే గణపతియే సర్వము, గణపతియే బ్రహ్మ, గణపతి దేవుడే విష్ణువును బ్రహ్మను శివుని సృష్టించినాడు, సృష్టి కార్యం అంటే సాగింది అని చెప్తారు. శాక్తేయులు ఏం చెప్తారు? అమ్మవారే ప్రధానము, ఆమె యొక్క దయా దాక్షిణ్యాల వల్లనే, ఆమె క్రీగంటు చూపుతోనే బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పుట్టినారు, వాళ్ళ నుంచి సంసార సాగరం అంటే సృష్టి కార్యక్రమం సాగింది అని చెప్తారు. శివుడు ఏం చెప్తాడు? శివుడే పెద్ద. శైవులు ఏమంటారు? శివుడే గొప్ప అందరికంటే, ఆయన వల్లనే ఇదంతా ఏర్పడింది. మహావిష్ణువుని ఏమంటారు? వైష్ణవులందరూ కూడా మహావిష్ణువే ఆధారం అని చెప్తారు. ఇక్కడ మనం అసలైన విషయం తెలుసుకోవాల్సింది ఏమిటంటే, ఈ శివుడైనా, కేశవుడైనా, శక్తి అయినా, గణపతి అయినా ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, దేవుడు ఒక్కడే. ఏకం సత్ విప్రాహ బహుధా వదంతి, విప్రులు బహు విధాలుగా పలికినటువంటి ఆ దేవతలందరూ కూడాను ఒక్కడే. ఆ దేవుణ్ణి వాళ్ళకు అనుగుణంగా వాళ్ళ ఇష్ట ప్రకారము ఆ దేవతల పేర్లు పెట్టి పిలుచుకుంటున్నారు. నువ్వు ఏ దేవత నామం తలిచినా, ఏ దేవతా రూపము ఆరాధించినా ఆ దేవునికే చెందుతుంది అనేసి మనం గుర్తించాలి. ఏ రూపంలో ఆరాధన చేసినా ఆ భగవంతునికే చెందుతుంది. సర్వదేవ నమస్కార కేశవం ప్రతి గచ్చతి సర్వదేవ నమస్కార సర్వదేవ నమస్కారం. నీకు శివుడు ఇష్టమా? శివునే చేరుతుంది. రామకృష్ణ పరమహంస దీనికి సంపూర్ణమైనటువంటి అవగాహన ఇచ్చినారు. మీకందరూ చాలా ఓపిక ఉంది. 9 కాల్ అవుతున్నా గానిక 9 కాలైనా గాక చాలా ఇంట్రెస్ట్ గా వింటున్నారు. మీకందరికి చేతులెత్తి నమస్కరిస్తున్నాను. ఇందులో 5 నిమిషాలు, ఇంకొక 5 నిమిషాలు నేను ముగిస్తాను. మార్నింగ్ వరకు చెప్పినా ఇలానే కూర్చుంటాం సార్, జాగరణం అయిపోతుంది ఏకాదశి. చెప్పాలి గురూజీ. దేవుడు చల్ల కాపాడు.
రామకృష్ణ పరమహంస ఆరాధన చేస్తున్నాడు. ఎవరిని? శక్తిని అనుసరిస్తున్నాడు. ఆయన కాళికాదేవి. కాళికామాతని ఆరాధిస్తున్నాడు. ఆయనకి ఎప్పుడూ అమ్మవారే కనబడుతూ ఉంటుంది. తానేం చేశాడు? ఏంటి దేవుడు ఒకడే అంటారు, కొంతమంది శివుణ్ణి ఆరాధిస్తున్నారు, శివుడే గొప్ప అంటారు, కొంతమంది విష్ణువే గొప్ప అని విష్ణువుని ఆరాధిస్తున్నారు, కొంతమంది శక్తి గొప్ప అని, కొంతమంది గణపతి గొప్ప అని, కొంతమంది అల్లా గొప్ప అని, కొంతమంది జీసస్ గొప్ప అని చెప్పుకుంటున్నారు. ఏంటి కథ? తేల్చుకోవాలా. దేవుడు ఒక్కడేనా, రకరకాలుగా ఉన్నారా అని చెప్పేసి తాను నిష్ఠలో కూర్చున్నాడు. సమాధిలోకి వెళ్ళాడు. సమాధి స్థితిలోకి వెళ్ళి దర్శిస్తూ ఉన్నాడు. శక్తి మార్గంలో అనుసరించి తాను శాక్తేయుడే కాబట్టి శక్తి పథంలో అనుసరించి పోతే అమ్మవారు ప్రత్యక్షమే. అమ్మ నీకు నమస్కారము అన్నాడు. తదాస్తు నాయన అన్నది. సరే వెనక్కి వచ్చినాడు. వెనక్కి వచ్చేసేసి పరమశివుని పథంలో నడిచినాడు. ఆ మార్గంలో ఆరాధిస్తూ పోయాడు. ఆ శైవ పథములో శివుణ్ణి తలుచుకుంటూ జపిస్తూ ధ్యానిస్తూ శివుడే గొప్ప అన్నట్లుగా అదే పథంలో నడిచినాడు. నడిస్తే ఆ గమ్యం స్థానాన్ని చేరేటప్పటికి ఈ కనుబొమ్మల మధ్య బృగుటి మధ్య భాగంలో ఉండేటువంటి అమ్మవారు చూస్తుండగానే శక్తి స్వరూపిణి శివునిగా మారిపోయింది. అబ్బా, అమ్మకు అయ్యకు తేడా లేదా ఓ అని ఒక అవగాహన వచ్చింది రామకృష్ణ పరమహంసకు. ఈసారి నేను వైష్ణవ పథంలో నడుస్తానని చెప్పేసి వైష్ణవ పథంలో ఆ మార్గాన్ని అనుసరించి భగవంతుని తెలుసుకోవడం కోసమై ఏకాగ్రతాచిత్తుడై వైష్ణవ నామాన్ని జపం చేస్తూ విష్ణు నామాన్ని జపం చేస్తూ సమాధిలోకి వెళ్ళిపోయాడు. రెండు కన్నుల మధ్య దృష్టి కేంద్రీకరిస్తే ఆ ముందు శక్తి స్వరూపినిగా ఉండేటువంటిది శివస్వరూపమైంది. అదే శివుడు చూస్తుండగానే ఇలా త్రిశూలం పట్టుకున్నటువంటి వాడు, ఒక చేతిలో జింక, ఒక చేతిలో త్రిశూలం ఉన్నటువంటి శివుడు టక్కన శంకు చక్ర గదాహస్తపాదు పద్మహస్తుడైనటువంటి విష్ణువుగా మారిపోయినాడు. బబ్బ ఏమిటి విచిత్రము అంటే శివునికి కేశవునికి తేడా లేదన్నమాట అని గుర్తించినాడు. సరే అయితే ఈసారి నేను గణపతిల పథం నడుస్తానని చెప్పేసి గణపతిల పథాన్ని అనుసరించి గణపతి నామాన్ని ఓం గం గణపతి ఏ నమః అని స్మరించుకుంటూ విఘ్నేశ్వర పథంలో నడిచినాడు. చూస్తే ఈ యొక్క మహావిష్ణువే గణపతిగా మారిపోయినాడు. అబ్బా, ఏంటి తేడా లేదే, శక్తియే శివుడు, శివుడియే విష్ణువు, విష్ణువే గణపతి అయినాడు. సరే ఇదంతా హిందూ దేవతలు కాబట్టి ఒకరొకరు అయింటారులే అని చెప్పేసి తానేం చేస్తాడు, మళ్ళీ క్రిస్టియన్ పథంలోకి వెళ్ళాడు. వాళ్ళ పద్ధతిలో నడుచుకొని తాను ప్రార్థన చేస్తూ ఏకాగ్రచిత్తుడైతే అదే విష్ణువే, అదే కృష్ణుడే, అదే విష్ణువే, అదే కృష్ణుడే జీసస్ లాగా ప్రత్యక్షమైనాడు. మతాలు వేరే కానీ పరమాత్ముడు ఒకటే కదా అని తెలుసుకున్నాడు. అల్లా పథంలో నడిస్తే ఆ జీసస్సే అల్లాగా మారిపోయినాడు వాళ్ళకి. చివరికి ఆయన నిర్ణయించింది ఏమిటంటే మనం పెట్టుకున్న పద్ధతులు అంతే తప్ప దేవుడు ఒక్కడే, ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ అని గుర్తించినాడు. దేవుడు ఒక్కడే, మార్గాలు వేరు, మతాలు వేరు, మార్గాలు వేరు, కానీ గమ్యం ఒకటే. కాబట్టి ఏ రూపంలో ధ్యానించినా గమ్యం ఒకటే వస్తుంది. నేను చెప్పుదునా నా కథ గురించి, ఒక నిమిషంలో చెప్తాను, శృతి అనుకోవద్దండి. నాకేమో ఎప్పుడూ నోటికి ఓం నమ శివాయ వస్తుంది. కూర్చున్నా, లేచినా, పడుకున్నా, ఏం చేస్తున్నా నోటికి అడుగు అడుగుకు వేస్తే ఓం నమ శివాయ నోటికి వస్తుంది. నా హృదయంలో నేను స్నానం చేయిస్తుంటే, నాకు నేనే స్నానం చేస్తూ ఉంటే శివుడు కనపడతాడు. అదే శివుడు విష్ణువుగా మారిపోతాడు, కృష్ణునిగా మారుతాడు. నోటికి ఎప్పుడు ఓం నమ శివాయ వస్తే అర్పించేది ఏ కర్మ చేసినా, ఏ పని చేసినా, ఏ ఫలితం వచ్చినా ఆ కృష్ణ పరమాత్మ దయ వల్ల నాకు ఇది సుఖంగా లభించదు, శుభంగా లభించదు అని చెప్పేసి కృష్ణునికి అర్పిస్తున్నా.
హృదయంలో చూసినప్పుడల్లా కృష్ణుడు కనబడతాడు. ఆ కృష్ణుని మనసు పెట్టానా శివుడిగా మారతాడు. నోటికేమో శివమంత్రం, హృదయములేమో కృష్ణుడు ఉన్నాడు. కృష్ణ మంత్రం త్వరగా రాదు నాకు, శివమంత్రమే వస్తుంది. ఏం చెప్పాలి నేను? హృదయంలో కృష్ణుని పెట్టుకొని నోటికేమో శివుని చెప్తున్నా. తప్పనుకొందునా. నా గురుదేవుడు నాకు ఇచ్చిన మంత్రము శివమంత్రం, నోటికి శివమంత్రమే వస్తుంది. కానీ హృదయంలో కృష్ణుడి ఇష్టము, కృష్ణునికి అర్పిస్తున్నా. ఓం నమో భగవతే వాసుదేవాయ అని కూడా పలుకుతాను. కానీ ఎప్పుడు నోటికి వచ్చేది ఓం నమ శివాయ. నాకు చూస్తుండగానే శివుడు కృష్ణుడిగా, కృష్ణుడు శివుడిగా మారిపోతాడు. ఆయనకు ఈయనకు తేడా లేదనిపిస్తుంది. నాకు ఈ శివుని గురించి కథలు చెబుతుంటే కళ్ళలో నీళ్ళు వచ్చేస్తాయి. కృష్ణుడి గురించి లీలలు చెబుతున్నా కళ్ళలో నీళ్ళు వస్తాయి. ఎంత గొప్ప గుణం కలిగినటువంటి మహానుభావులబ్బా అనిపిస్తుంది. భక్తితో పరవశించిపోతుంది హృదయం. శివుని తలుచుకున్న ఆనందంతో పొంగిపోతుంది, కృష్ణుని తలుచుకున్న ఆనందంతో పొంగిపోతుంది మనస్సు. ఏం చెప్పమంటావు నేను? ఏకం ఏవ అద్వితీయం బ్రహ్మ, అంతే. మార్గాలు వేరు, గమ్యం ఒకటే. అయితే తిరుపతికి పోవడానికి అనంతపురం జిల్లా వాళ్ళు ఎలా పోతారు? ధర్మవరం మీదుగా వెళ్తారు. ధర్మవరము అక్కడ నుంచి ట్రైన్ ఎక్కితే తిరుపతికి వెళ్ళొచ్చు. అదే కడప జిల్లా వాళ్ళు తిరుపతికి పోవాలంటే అనంతపురం వచ్చి ధర్మవరం వచ్చి తిరుపతికి పోతారా? కడప జిల్లా వాళ్ళు అక్కడి నుంచి అట్లే వెళ్ళిపోతారు, దగ్గర. చిత్తూరు జిల్లా వాళ్ళు ఉన్నారు. చిత్తూరు జిల్లా నుంచి తిరుపతికి చిత్తూరులోనే ఉంది తిరుపతి, చిత్తూరు జిల్లాలోనే తిరుపతి ఉంది. వాళ్ళు చిత్తూరు నుంచి తిరుపతికి పోవాలనుకుంటే అనంతపురం వచ్చి ధర్మవరం వచ్చి ట్రైన్ ఎక్కి తిరుపతి పోతారా? పోరు. చుట్టూ ఇట్లా తిన్నట్టు ఉంటుంది, ఇట్లా చుట్టుకొని వచ్చినట్టు ఉంటుంది. అవునా? అంతెందుకు, తిరుపతి కింద ఉండేటువంటి అలిపిరి ఉందా, తిరుమల కింద తిరుపతి ఉంది కదా, ఆ తిరుపతి వాళ్ళు తిరుమలకు పోవాలంటే అనంతపురం వచ్చి ధర్మవరం వచ్చి పోతారా తిరుమలకి? అట్లా దగ్గర కదా వాళ్ళకి. ఆ విధంగా ఎవరికి దారి దగ్గర దారి ఏదైతే ఉందో, అనాది కాలం నుంచి తాత ముత్తాతలందరూ శివుని పూజించేటటువంటి వాళ్ళు, శివారాధకులుగా ఉండేటువంటి వాళ్ళు, శైవులుగా ఉండేటువంటి వాళ్ళు శివుని ఆరాధిస్తే తొందరగా చేరుకుంటారు లక్ష్యాన్ని. వాళ్ళు మళ్ళీ ఆ దారి వదిలిపెట్టేసి నేను క్రిస్టియన్గా మారి క్రిస్టియన్గా పథంలో పోయి దేవుని కలుసుకుంటా అంటే అంతకంటే బుద్ధి తక్కువ పని ఇంకొకటి లేనే లేదు. ఇలాంటిదే అలిపిరిలో ఉండి నీవు తిరుపతికి పోకుండా తిరుమల ఎక్కకుండా సులభంగా నేను మళ్ళీ అనంతపురం పోయి ధర్మవరం పోయి అట్లా అని చెప్పడం లాంటిది. అది వేరే మతాలకు మారడం అనేది. ఎవరు ఏ మతంలో ఉన్నారో ఆ మతంలో పోవడమే సులభమైన దారి, దగ్గర దారి. వేరే మతానికి పోయి వేరే దారిలో పోతా అంటే వానికంటే మూర్ఖుడు, అజ్ఞాని, అవివేకి ఇంకోటి ఎవ్వరూ లేడు. అది చెప్పాలా మనం సమాజానికి. ఈ మాత్రం మీకు అర్థమైందని చెప్తున్నాను, అర్థమైందని అనుకుంటున్నాను. తెలియచేస్తూ ఈ 4 మాటలు నా నోట పలికించినటువంటి ఆ దేవదేవుని పాద పద్మాలకు పుష్పాలుగా అర్పిస్తూ మనకందరికీ త్రికరణ శుద్ధిని, త్రిగుణాతీత స్థితిని, స్థిత ప్రజ్ఞతను, విశాలమైన హృదయాన్ని, ప్రశాంతమైన జీవితాన్ని, లోక కళ్యాణ కారక బుద్ధిని, ఆంతరంగిక భక్తులకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను, కారణ జన్మలకు ఉండవలసినటువంటి అన్ని అర్హతలను మనకు అనుగ్రహించి లోక సంక్షేమానికి పనిముట్లుగా మనల్ని వినియోగించుకోవాలని మనసా వాచా కర్మణ ప్రార్థిస్తూ ఇంతటితో ముక్తాయింపు చేస్తాను. హరి ఓం తత్సత్.